మామూలుగా ఏంటంటే జనరల్గా రాజకీయాల్లో చాలామందికి ఉన్న అభిప్రాయం, ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే రాజకీయ నాయకుల తీరు బట్టి వాళ్ళు చెప్పింది చేయరు. ఎలక్షన్లో ఒకటి చెబుతారు, ఎలక్షన్ అయిన తర్వాత వేరే చేస్తారనేది జనం కూడా డిసప్పాయింట్ అయి చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం. డిసప్పాయింట్ అయ్యారు రాజకీయ నాయకులతో చాలా. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా తన మాట నిలబెట్టుకుని అలాగే ఉంటాడని ఎవరు అనుకోరు. కానీ ట్రంప్ 1-0లో దరిదాపుగా అలా ఉండడానికి ప్రయత్నం చేశాడు ట్రంప్. అంటే అది మంచి కాదు అక్కడ. అంటే ఒక చెడ్డ పని చేస్తున్నాడు. మంచి పని చేస్తానని చేస్తే దట్ ఈస్ గుడ్, మాట నిలబెట్టుకోవడం. కానీ చెడ్డ పని చేస్తానని చెప్పి రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JBR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JBR. ఆ మాట నిలబెట్టుకుంటే చెడ్డవాడు మంచివాడు అవ్వడు కదా. చెడ్డ పని చేసేవాడు మంచివాడు అవ్వడు. చెడ్డ పని చేస్తానంటున్నాడు, చేశాడు ఫస్ట్ టైం కూడా. ఈసారి రెట్టించిన వేగంతో చేస్తున్నాడు. ఇక లాస్ట్ టైం బహుశా ఇది అనేది. కానీ ఏజ్ కూడా పెరుగుతుంది కదా, 73-74 ఉన్నట్టున్నాయి ఏజ్. బిడెన్ వయసు కాస్త ఎక్కువేనేమో. అందుకని ఏంటంటే ఈసారి ఇంకా వేగంగా చేస్తున్నాడు. ఇప్పటికే మీరు ఈ నెల జనవరి నెలలోనే చూస్తే ఇన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటే సెనేట్ కాంగ్రెస్తో నిమిత్తం లేకుండా తన ధోరణిలో తన ఆర్డర్లు ఇచ్చుకోవడం. అమెరికా అధ్యక్షుడు అంటే ఈ సెనేట్ కాంగ్రెస్లో ఆమోదం పొందాలి, అలాగే కోర్టు కేసులు అవ్వకూడదు, కోర్టులో నిలబడాలి. ఇన్నున్నాయి. కానీ ఇన్నున్నా కానీ రికార్డు నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చింది ట్రంపే ఇంత చరిత్రలో అమెరికా అధ్యక్షులు అందరికంటే. 73 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఇవాటికి కరెక్ట్గా కొంచెం విచిత్రంగా కనపడేది ఏంటంటే ఈరోజు మనం మీతో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నేను పోయిన నెల 20వ తారీఖు ఆయన అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. జనవరి 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే దాదాపు నెల రోజుల సమయం. నెల రోజులకి 73 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు, రికార్డు స్థాయి. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో చాలా కోర్టులో పడ్డాయి, కోర్టు కేసులు ఉన్నాయి దానిలో. కొన్నేమో ఆయన మాట్లాడుతున్నాడు కానీ నిజంగా జరిగేవి కాదు. అమెరికా ప్రజల్ని సంతృప్తిపరచడానికి, తన మద్దతుదారుల్ని, తనకి ఉన్న అభిమానుల్ని సంతృప్తిపరచడానికి కొన్ని మాట్లాడుతున్నాడు. అది ప్రాక్టికల్గా జరిగేవి కాదు, కానీ ఆయన మాట్లాడుతున్నాడు. సరే, ఓవరాల్గా ఏంటంటే ఈరోజు మీకు ఇంకొక చిన్న ఉదాహరణ. అమెరికాలో పుట్టిన వాళ్ళకి బై బర్త్ అమెరికాలో పుట్టిన వాళ్ళకి జన్మతః పౌరసత్వం అనేది తీసేస్తున్నాను అన్నాడు. కానీ అమెరికా రాజ్యాంగం దాన్ని ఒప్పుకోదు. అమెరికా రాజ్యాంగంలో జన్మతః పౌరసత్వం అనేది ఉంది. అమెరికాలో పుట్టిన వాళ్ళు ఎవరైనా అమెరికా పౌరులేననేది అమెరికా రాజ్యాంగం చెబుతుంది. కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ఈరోజు నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి అది కోర్టులో నిలబడదు, మామూలుగా కూడా అది కష్టం నిలబడటం. రాజ్యాంగాన్ని మార్చుకొని ఏమైనా ఓవరాల్ అన్నీ చేసుకుంటే తప్పితే అసలు అది అంటే ఇట్లాంటివన్నీ ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్నాడు. ఇదంతా ఎలా ఉందంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటాం. ఒక డ్రామా చేసేటప్పుడు జనాల చప్పట్ల కోసం నా యాక్టర్లు రకరకాలైనటువంటి ఆ డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి మూమెంట్స్ దాకా అన్నీ చేస్తుంటారు. అట్లాగే ట్రంప్ది కూడా ఎట్లుందంటే హీఈస్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ. తన అభిమానం, తన నచ్చి తన ఆలోచనలు నచ్చి ఓట్లేసిన వాళ్ళని, అమెరికా ప్రజానీకాన్ని మెప్పించాలనే కోరికతో చేస్తున్న పనులు ఎక్కువలాగా కనపడుతున్నాయి. పైగా ఈ మధ్యకాలంలో ఒక ఆయన బాగానే అన్నాడు, అది నాకు కూడా అలాగే అనిపించేది. అది విన్న తర్వాత కరెక్టే అనిపిస్తుంది. ఏంటంటే ఆయన అన్నది ట్రంప్కి ఏం కావాలో బహుశా ట్రంప్కే తెలియదు, ఏం కావాలో తన లక్ష్యం ఏంటో తనకి తెలియకుండానే చేస్తున్నాడు అనేది బహుశా అలా కనపడుతుంది. చాలా చేస్తున్నాడు ఈరోజు. కానీ సరే, లాస్ట్ టైం మనం అనుకున్నాం ఇట్లాగే ఉంటాడనేది, అన్ప్రెడిక్టబుల్ అనేది. అయితే ట్రంప్లో నాకు అర్థమైంది ఏంటంటే వ్యాపారవేత్త, రాజనీతిజ్ఞుడు, రాజనీతి జీనియస్ ఏం కాదు ట్రంప్. జీనియస్ అంటే పరిస్థితుల ప్రకారం అంటే పరిస్థితుల బట్టి, అవసరాలని బట్టి రకరకాలైనటువంటి వ్యూహాలు, ఎత్తుగడలు, రకరకాలైనటువంటి పద్ధతులు ఫాలో అవ్వగలిగిన వాడు, ఫ్లెక్సిబుల్గా అడాప్టబుల్గా ఉండగలిగిన వాడు జీనియస్. ట్రంప్లో అది లేదు. కానీ ప్రతి చర్యలో కూడా ఒక బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు. హి ఇస్ అవుట్ అండ్ అవుట్ బిజినెస్. 2-3 టెక్నిక్స్ ఉన్నాయి అంతే ట్రంప్ దగ్గర. 2-3 టెక్నిక్స్ అంటే ఒక బ్లాక్మెయిల్ ఆర్టిస్టు, లేకపోతే ఇంకొక డ్రామా ఆర్టిస్టు, ఇన్ని రకాలుగా ఉన్నాయి ఆయనలో. 2-3 టెక్నిక్స్ ఉన్నాయి ఆయన ఎదుటి వాళ్ళని బెదిరించడం. కరెక్ట్ అంటే హూ బ్లింక్స్ ఫస్ట్. ఇప్పుడు నేను టారిఫ్లు వేస్తాను ఈ దేశం మీద అంటే వేసుకుని నేను కూడా వేస్తానని వాళ్ళు అంటే ఎవరు ముందు బ్లింక్ అవుతారనే దాన్ని బట్టి, అంటే ఎవరు ముందు లొంగుతారు, వీళ్ళిద్దరిలో ఎదురెదురుగా నుంచొని కొట్లాట జరుగుతుంటే ఎవరు ముందు భయపడతారనే దాన్ని బట్టి నడుస్తుంది కదా. ముందు తను భయపడకుండా ఉన్నాడా ట్రంప్ గెలుస్తాడు రెండోవాడి మీద. ఎదుటోడు ఇతన్ని మించిన వాడు వచ్చి వాడు ఇతన్ని మించి చేయగలిగితే అంతే. ట్రంప్ది ఏంటంటే బ్లాక్మెయిల్ మీద హూ బ్లింక్స్ ఫస్ట్ అనేది 2-3 కిటుకులు. అందుకే ఒక మంచిది ఉంది, నాకు బాగా ఇష్టమైంది. మన దగ్గర ఉన్న ఒకే ఒక పనిముట్టు గనక సుత్తి అయితే, ఇఫ్ ద ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ టూల్ వీ హ్యావ్ ఇస్ ఏ హ్యామర్, ఎవ్రీథింగ్ ఎల్స్ లుక్స్ లైక్ ఏ నెయిల్ అంటాడు. టూల్ బాక్స్లో చాలా ఉంటాయి కదా, టూల్ బాక్స్లో కత్తెర ఉంటుంది, రెంచ్ ఉంటుంది, ఇలా చాలా పరికరాలు ఉంటాయి. అన్నీ ఉంటే ఏది అవసరం అది వాడతాం.
కానీ మన దగ్గర ఒక సుత్తే ఉందనుకోండి, టూల్ బాక్స్ ఇంకేమి లేవు మన దగ్గర, ఒక హ్యామరే ఉంది. ప్రతిదీ మేకులాగా కనపడుతుంది. ఇక ప్రతి మేకు సుత్తితో మేకును కొట్టలే కదా చేయగలిగేది, ప్రతి మేకులాగా కనపడుతుంది. అందుకని ఏంటంటే అతనికి ఫ్లెక్సిబిలిటీ లేదు. అతని దగ్గర 2-3 టెక్నిక్స్ ఉన్నాయి. ఎదుటి వాళ్ళని బెదిరించడం, బెదిరిపోయిన వాళ్ళని ఎట్లా లొంగదీయాలి, ఇట్లాంటి 2-3 టెక్నిక్స్ ఉన్నాయి తప్పితే హీజ్ నాట్ ఏ జీనియస్. ఎవరైనా మిగతా వాళ్ళు ఎవరైనా అనుకుంటే పొరపాటు. అతను అంతకు మించి అడాప్టబిలిటీ, తెలివితేటలు చూపించింది ఎక్కడైనా ఉందేమో చూడండి, ఏమీ లేదు. మొండోడు 2-3 టెక్నిక్లు ఉన్నాయి, అవి వాడుతున్నాడు. ఆ వ్యాపారంలో అయ్యే వాడాడు, ఇక్కడ అయ్యే వాడుతున్నాడు. అయితే 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాక దాదాపు నెల రోజులుగా మీరు అన్నట్టు చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేయటం, ఈవెన్ రోజుకు ఒక్కటి చొప్పున మనం అనుకోవచ్చు, ఒకటి కాదు మీరు అన్నట్టుగా చాలా దాదాపు 70 అన్నారు, మీరు 73 అన్నారు. అయితే యాక్చువల్గా ఇంటర్నేషనల్ హెడ్లైన్స్లో లేని రోజంటూ లేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంత హై స్పీడ్లో పరిపాలన ఎట్లా చూడాలంటారు? అంటే ఒకటి, హీజ్ ఎన్ హరీ. అమెరికా సిస్టమ్ పరిస్థితి బాగాలేదు. అమెరికా వ్యవస్థ ఈరోజు 32-33 లక్షల కోట్ల డాలర్ల మీద అప్పుల్లో ఉంది. విపరీతమైన అప్పుల్లో ఉంది అమెరికా. కొత్తగా అప్పులు చేయాలంటే కూడా కష్టమే, కొత్తగా డబ్బులు ముద్రేయాలన్నా అమెరికా కష్టమే. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఈ మధ్య ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. కాబట్టి కొత్తగా అమెరికా ముద్రేసే స్థితి లేదు, కొత్తగా అప్పు చేసే స్థితి తగ్గిపోయింది. దీనిలో ఏంటంటే ట్రంప్ ఖర్చులు తగ్గించుకోవాలనేది, అందుకే ట్రంప్ ఈ మధ్య గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తొలగించే కార్యక్రమాన్ని పెట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేది ఒకటి పెట్టి, డోజ్ ఏదో పెట్టాడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది పెట్టాడు. పెట్టి దానికి మస్క్ అఫీషియల్గా కాదు, ఎలన్ మస్క్ అఫీషియల్గా దాని డైరెక్టర్ కాదు, ఎక్కడా ఉండదు రికార్డ్స్లో. మీరు కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అన్అఫీషియల్గా ట్రంప్ మస్కే చేస్తున్నాడు, ఎలన్ మస్కే చేస్తున్నాడు. కానీ పైకి ఎక్కడ ఎలన్ మస్క్ని అఫీషియల్గా రికార్డులో ఎలన్ మస్క్ పేరు ఉండదు. ఎలన్ మస్క్ పేరు లేకుండా డైరెక్టర్గా అతనే చేస్తున్నాడు ఇవన్నీ. సుమారుగా ఇప్పుడు 10,000 మంది ఎంప్లాయీస్ని తీసేశారు, డబ్బులు సేవ్ చేసుకోవడం కోసం, గవర్నమెంట్ మనీ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ అవి సేవ్ చేసుకోవడం కోసం. అవి కూడా చాలా కేసులు అయింది చాలా, ఎందుకంటే అట్లా తీసేయడం దానికి సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. అదొక పెద్ద ఆశ్చర్యకరమైన నిర్ణయం. ఆశ్చర్యం అంటే భారతదేశంలో కూడా అలాంటివి జరుగుతున్నాయిగా. మీకు చాలా దేశాల్లో, మీకు ఇప్పుడు అమెరికాలో మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదండి. యుఎస్ లాంటి కంట్రీ ఏముంది, అది కూడా కంట్రీ. అమెరికాలో కూడా పొదుపు చర్యలు బిగినాయి, పొదుపు చర్యలు భారతదేశంలో అమలవుతున్నాయి, ఆల్రెడీ అయ్యి. గ్రీస్లో జరిగినాయి, శ్రీలంకలో జరిగినాయి, పాకిస్తాన్లో జరుగుతున్నాయి. మన చుట్టూ ఉన్న చాలా దేశాల్లో, ప్రపంచంలో అనేక దేశాల్లో పొదుపు చర్యలు అమలవుతున్నాయి. పొదుపు చర్యలు అంటే ఆస్టిరిటీ అంటాం. అంటే ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలనే సిద్ధాంతం ఒకటి నడుస్తుంది. దానిలో భాగంగా ఏంటంటే పొదుపు చర్యలు అమలవుతున్నాయి. అవి కూడా అమెరికాలో కూడా మరీ మోటుగా అమలు చేస్తున్నాడు. భారతదేశంలో అయితే ఏం చేస్తున్నాం మనం? ఉదాహరణ చెబుతున్నా, భారతదేశంలో రిటైర్ అయిన ఉద్యోగస్తుల స్థానంలో కొత్తగా ఉద్యోగాలు ఫిల్ చేయటంలా అట్లా చేస్తున్నారు. అక్కడే ఉన్న వాళ్ళని పీకేస్తున్నాడు ఆయన. అది కాస్త మోటుగా ఉంది చూడటానికి. కానీ భారతదేశంలో కొత్తగా ఉద్యోగాలు ఎందుకు రావటంలో యూత్కి? భారత ప్రభుత్వం సుమారు 8 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇక్కడ, అవన్నీ ఎందుకు ఫిల్ చేయటంలా? ఎందుకంటే అవన్నీ ఫిల్ చేస్తే వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి, కొత్త ఉద్యోగస్తులను పెట్టుకుంటే జీతాలు ఇవ్వాలి కదా. పొదుపు చర్యల్లో భాగంగా కొత్తగా ఉద్యోగస్తులను పెట్టుకోకూడదు అనేది, ఖాళీ అయిన పోస్ట్ ఏదైనా రిటైర్ అయిపోతే కనుక ఎవరన్నా అది అలా వదిలేస్తే కనుక ఆ మేరకు డబ్బులు సేవ్ అవుతాయి అనేది గవర్నమెంట్ లెక్కలుగా ఉన్నాయి. ఇప్పుడు అది భారతదేశంలో కూడా జరుగుతుంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఆస్టిరిటీ చర్యలు జరుగుతున్నాయి. అమెరికాలోనేమో డైరెక్ట్గా ఉద్యోగం ఉన్నవాడినే బీకేస్తున్నారు. ఇక్కడేమో ఎవరైనా రిటైర్ అయిపోతే ఆ స్థానం ఫిల్ చేయటంలా. కాబట్టి పొదుపు చర్యలు అనేవి ప్రపంచం అంతా జరుగుతున్నాయి, అమెరికాలో కొత్తగా జరుగుతుంది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా మనకి ఫిస్కల్ డెఫిసిట్ ఉండకూడదు అనే సిద్ధాంతం నుంచి ప్రభుత్వాలు సరే అప్పులు చేయకూడదు, ఎక్కువ అప్పులు ఒక లిమిట్ దాటైతే ప్రాబ్లం ఏంటి నిజమే, కానీ ఫిస్కల్ డెఫిసిట్ ఉండకూడదనే సిద్ధాంతం నుంచి అన్నీ జరుగుతున్నాయి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం ఉందనుకోండి, 100 రూపాయల లోపే ఖర్చు పెట్టుకోమనేది ఫిస్కల్ డెఫిసిట్. అంటే 100 రూపాయలు కనుక నీకు ఆదాయం ఉంటే 100 రూపాయల లోపే నువ్వు ఖర్చు పెట్టుకుంటే నీకు ఫిస్కల్ డెఫిసిట్ లేనట్టు. అట్లా కాకుండా 100 రూపాయల ఆదాయం ఉన్నవాడు 105 రూపాయలు ఖర్చు పెడితే 5 రూపాయలు ఎక్కడి నుంచి రావాలి? ఏదో అప్పైనా చేయాలి, లేకపోతే నువ్వు కరెన్సీ ముద్రైనా కొట్టాలి. మీరు మీ దేశ కరెన్సీ ముద్రైనా కొట్టుకోవాలి, లేకపోతే అప్పైనా చేయాలి. ఈ 5 రూపాయలు అదనంగా మీరు ముద్ర వేయొద్దు, అప్పు తేవద్దు అనేదే ఫిస్కల్ డెఫిసిట్ వద్దనేది. ఎందుకంటే 5 రూపాయలు అదనంగా కనుక మీరు ముద్ర వేస్తే ఏమవుద్ది? డబ్బులు ఎక్కువ ముద్ర వేస్తే డబ్బు విలువ పడిపోద్ది. డబ్బు విలువ పడిపోతే ఎవరికి నష్టం? మామూలుగా వీళ్ళు చెప్పి దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. డబ్బు విలువ పడిపోతే ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కువ ఉంటే ద్రవ్యోల్బణం పెరుగుద్ది అంటారు. సరే, అది దాని జోలికి పోను ఏదైనా కానీ. అందుకని ఏంటంటే ఇక్కడ కొత్త సిద్ధాంతం ఏంటంటే గత 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా 1980 నుంచి వచ్చిన సిద్ధాంతం ఇది. ఫిస్కల్ డెఫిసిట్ తప్పు, ద్రవ్యలోటు ఉండకూడదు, నీ ఆదాయంలోనే నువ్వు బతుకు, ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టకు. ఆదాయం కంటే కనుక ఒక ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడితే కనుక అప్పులు చేసి కానీ ముద్ర వేసి కానీ ఆ దేశం కరెన్సీ విలువ పడిపోద్ది. అలా పడిపోకూడదు, విలువని కాపాడాలి కరెన్సీది. ఈ సిద్ధాంతం వచ్చింది 1980లో. 1980లకు ముందు ఇది లేదు. 1980ల ముందు
మీకు సుమారుగా 1947-48 ప్రాంతంలో అమెరికా ఫిస్కల్ డెఫిసిట్ 28% పైన ఉంది. ఇప్పుడు భారతదేశానికి 5% కూడా లేదు. అయినా కానీ ఇక్కడ గగ్గోలు పడుతున్నాం మనం. అప్పుడు 29%, 28% అమెరికా ఫిస్కల్ డెఫిసిట్ వెళ్ళింది. అంటే ₹100 ఆదాయం ఉంటే అమెరికా ప్రభుత్వం ₹128 ఖర్చు పెడుతుంది ఆ రోజు. అది తప్పని ఆ రోజు అది కరెక్టేనన్నారు. ప్రభుత్వాలు ఖర్చు పెట్టచ్చు, కుటుంబాలు ఖర్చు పెట్టకూడదు అప్పులు చేసి. కుటుంబానికి ప్రభుత్వానికి తేడా ఉంది. కుటుంబం ఖర్చు పెడితే వేరు విధాలు ఎక్కడి నుంచి వస్తుంది మీకు? కానీ గవర్నమెంట్ అయితే ముద్ర వేసుకోగలదు. డబ్బు గవర్నమెంటే ముద్ర వేస్తుంది, గవర్నమెంట్ ఖర్చు పెట్టుద్ది కదా. ఇక్కడ కుటుంబానికి అయితే మనకు వచ్చే ఆదాయం పెరగదు. నాకు జీతం వస్తుంది, జీతంలోనే నేను బతకాలి, ఎక్కువ అప్పులు చేయకూడదు ఇష్టానుసారం, ఎందుకంటే తర్వాత కష్టం నాకు. కానీ ప్రభుత్వం అలా కాదు. ప్రభుత్వానికి ఏంటంటే ముద్ర వేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంకు, అక్కడ ఇంకో దేశంలో ఫెడరల్ బ్యాంకు, ఇంకో సెంట్రల్ బ్యాంకు వాళ్ళ చేతిలో ఉంటుంది. అవసరమైతే డబ్బులు ముద్ర వేయచ్చు. ప్రభుత్వానికి కుటుంబానికి తేడా ఉంది. అందుకని ఫిస్కల్ డెఫిసిట్ తప్పనే సిద్ధాంతం 80ల నుంచి వచ్చింది. దాని మీద ఏంటంటే ఇప్పుడు అమెరికాలో కూడా అప్పులు పాలైన అమెరికాలో, సరే అమెరికా పరిస్థితి వేరు కానీ మిగతా దేశాల్లోని ఫిస్కల్ డెఫిసిట్ తప్పనే దానివల్ల కొన్ని అనర్థాలు వస్తున్నాయి. భారతదేశంలో కూడా ఉద్యోగస్తుల్ని ఫిల్ చేయకపోవడం వల్ల చాలామంది యూత్కి ఎంప్లాయ్మెంట్ లేదు, చాలామంది యువకులకు ఉద్యోగాలు రావటంలా. మీరు ఎంప్లాయ్మెంట్ ఫిల్ చేయకపోవటం వల్ల లక్షలాది ఉద్యోగాలను అలాగే ఖాళీగా వదిలేయటం వల్ల చాలామంది నిరుద్యోగులు పెరుగుతున్నారు. రెండో పక్కన ఏమవుతుంది, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు సరిగ్గా అవ్వటం, ఎంప్లాయ్మెంట్ స్టాఫ్ సరిగ్గా లేక, కొన్ని చోట్ల బ్యాంకులు లాంటి చోట్ల ఇట్లాంటి చోట్ల పని ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగస్తుల మీద, ఉన్న కొద్ది మంది మీద ఒత్తిడి పెరిగిపోతుంది. సో ఇది అందుకని ఏంటంటే ట్రంప్ నిర్ణయాలు సరే ఇష్టానుసారం చేస్తున్నాడు. దీనిలో అయితే ఇక్కడ ఒక విషయం అండి, పౌరసత్వానికి సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్కడ భారతీయ సంతతికి నిద్ర లేకుండా చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అసలు ఇందులో ఉన్న నిజానిజాలు ఏంటి? మీరు అన్నట్టుగా ఇది రాజ్యాంగం ప్రకారం అయితే అమలయ్యే పరిస్థితి కనపడలేదు. ఐ థింక్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అక్కడ కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఏమంటారు అసలు? ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని సుప్రీంకోర్టు ఏ కోర్టు సమర్థించదు. ఆ మాట వస్తే భారతదేశంలో కూడా అది వర్కౌట్ అయ్యేది ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వరకు మాత్రమే. వాళ్ళు చెప్తుంది ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళకి నేను వ్యతిరేకం, అలాగే రాంగ్ డాక్యుమెంట్స్ తో వచ్చిన వాళ్ళకి, స్కిల్ లేకుండానే దొంగ డాక్యుమెంట్స్ పెట్టుకుని వచ్చే వాళ్ళకి నేను వ్యతిరేకం. ఇప్పుడు ఏమవుతుంది, అమెరికా వెళ్ళే వాళ్ళు చాలామంది H1 వీసా తీసుకుని వెళ్తారు, వాళ్ళకి స్కిల్ ఉండదు. కానీ H1 వీసా ఎలాగో సంపాదించుకొని పోయి ఉద్యోగం చేరి ఆ తర్వాత ఉద్యోగంలో నేర్చుకుంటారు. ఇట్లా కాదు, స్కిల్డ్ పీపులే రండి మా అమెరికాకి అవసరం. ఎవరైతే నిజంగా స్కిల్డో వాళ్ళని తీసుకుంటాం, లేకపోతే మా వాళ్ళే ఉన్నారుగా మీరంతా ఎందుకు, స్కిల్ లేని వాళ్ళు మీరెందుకు, మా వాళ్ళే ఉన్నారు కదా, మీరు స్కిల్డ్ అనే మిమ్మల్ని తీసుకుంటున్నాం కాబట్టి స్కిల్ ఉన్న వాళ్ళు రండి, అదొక పద్ధతి. అలా కాకుండా డాక్యుమెంట్స్ లేకుండా మీరు ఇల్లీగల్గా రావద్దు. చాలామంది ఇప్పుడు భారతదేశం నుంచి కూడా పెరిగింది, చాలా దేశాల నుంచి అమెరికా, సదరన్ అమెరికా నుంచి మెక్సికో దగ్గర కానీ ఇట్లా అదేదో ఈ మధ్య ఒక చెప్తున్నారు అడవుల్లోంచి దోవిది అవన్నీ అట్లా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి యూరోప్లో దింపుతారు. యూరోప్లో ఈ అమెరికా పంపిస్తాం మిమ్మల్ని అని చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి యూరోప్లో ఆపి యూరోప్ నుంచి లాటిన్ అమెరికాలో దింపుతారు. అంటే సౌత్ అమెరికాలో మొదలవుద్ది ఆ ప్రయాణం. నడుచుకుంటా మెక్సికో వెళ్తారు, అడవుల్లోంచి పడి చాలామంది చచ్చిపోతున్నారు, ఇవన్నీ కూడా చదివే కదా. మొత్తం మీద మెక్సికోలో కూడా ఈ స్మగ్లర్లు, అడవుల్లో క్రూర మృగాలు, స్మగ్లర్లు, భయానకమైన స్మగ్లింగ్ అది. ఈ డ్రగ్ స్మగ్లింగ్ అంటే కార్టెల్స్ అయి పెద్ద పెద్ద మాఫియాలు, వాళ్ళందరూ ఉండే అడవుల్లోంచి ప్రయాణం చేసుకుంటే మొత్తం మీద బతుకుంటే బలుసాకు తినచ్చు అన్నట్టు, బతుకుంటే బాగుంటామేమోనని అమెరికా వెళ్తున్నారు. ఎన్నిట్లా వెళ్ళిన వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తున్నాడు. అంటే దాని మీద మంది కొంత ఎవరైనా ఇంకో దేశం నుంచి మన దేశంలోకి వచ్చినా మనం రావద్దంటాం. సరే అదొకటి. కాకపోతే ఏంటంటే మన దేశంలో కూడా కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి జనానికి బతకటం. మీకు అమెరికా పోవటం, ఇల్లీగల్గా పోవటం అదొక పార్ట్, దాన్ని మనం కూడా సమర్థించలేము. కానీ అది పక్కన పెట్టండి. అసలు ఈరోజు మీకు రష్యాలో యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరఫున యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరైనా యుద్ధంలో ఉద్యోగం చేస్తారు, ఉద్యోగం కాదు కదా, యుద్ధంలో ఉద్యోగం చేయడానికి పోవటం అంటే సావటానికి పోవటమేగా. చచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కదా. అయినా భారతదేశంలో ఉంటే బతకలేము, దీనికంటే యుద్ధ భూమి నయం అనుకుని రష్యా పోతున్నారంటే అక్కడికి పోతే కనీసం కొంతకాలం పాటు ఇంట్లో వాళ్ళకి డబ్బులు పంపిస్తాం మనము, ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి బతుకుంటారు, బాగుంటారు అనేది. అట్లాగే మీకు గాజా యుద్ధం దగ్గర కూడా ఇజ్రాయెల్ తరఫున కూడా గాజా పోతున్నారు. మన దేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది, ఈ దేశంలో విపరీతమైన నిరుద్యోగం సమస్యలు చాలా మందికి ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, మీకు గాజా అంత భీకరమైన యుద్ధం జరుగుతా అడుగు బాంబులు పడుతున్న ప్రాంతానికి కూడా వీళ్ళు పోతున్నారు పనిచేయడానికి భారతీయులు. రష్యా పోయారు, రష్యాలో కొంతమంది తిరిగి తీసుకొచ్చారు, కొద్దిమంది చనిపోయారు అక్కడ. మరి ఎందుకు పోతున్నారు అట్లా? యుద్ధం అంటే తెలుసు కదా ఎట్లా పోతారు ఏంటి అనేది. అలాగే మీకు కొన్ని దేశాలు అదే మోసం చేసి తీసుకెళ్ళి కొన్ని ఉన్నాయి. ఈ కంబోడియా లాంటి చోట్లకి తీసుకెళ్ళి వాళ్ళ చేత కాల్స్ చేయించి ఫ్రాడ్లు చేస్తున్నారు కదా, వాళ్ళని బలవంతాన్ని అక్కడ పెట్టి వాళ్ళ చేత ఫేక్ కాల్స్ చేయించి ఈ ఆన్లైన్ ఫ్రాడ్ చేయిస్తున్నారు చాలా మందిని వాళ్ళని పెట్టి. సో ఎన్నో రకాలుగా జనం ఇప్పుడు దేశంలో ఉన్న సమస్యల దృష్ట్యా ఇక్కడి నుంచి ముందు బయటపడదాం,
ఎట్లా అయిందంటే పరిస్థితి, ఇక్కడ ఉంటే ఎటు కూడా చచ్చిపోతాం కాబట్టి బయటికి వెళ్ళి ప్రయత్నిద్దాం, లక్ బాగుంటే బాగుంటాం అనే లెక్కలోకి వచ్చారు చాలామంది. ఇదో దురదృష్టం. కాకపోతే అమెరికా వెళ్ళే వాళ్ళలో నేను మొన్న చూసింది కూడా ఎక్కడంటే, కొంతమంది నిజంగా ఇండియాలో కంఫర్టబుల్గా కనీసం బతకడానికి కొన్ని మినిమం అవకాశాలు బాగానే ఉన్న వాళ్ళు కూడా పోతున్నారనేది విన్నాను. అది దురదృష్టకరం. అంత మరి అమెరికా మీద ఇంకా భ్రాంతి. అమెరికా పరిస్థితి బాగాలేదు. అమెరికా చాలా దరిద్రంగా ఉంది పరిస్థితి, చాలా దారుణంగా ఉంది అమెరికా పరిస్థితి, దిగజారిపోతుంది. అమెరికాలోనే కోట్ల మంది పేదవాళ్ళు, ఇళ్ళు లేని వాళ్ళు, ప్లాట్ఫామ్ల మీద ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల క్రితం డేటా ప్రకారమే నేషనల్ జియోగ్రఫిక్ పత్రిక మ్యాగజైన్ వస్తుంది. దాని ప్రకారం ఒక 4.5 కోట్ల మంది రోజు తిండికి లేని వాళ్ళు అమెరికాలో ఉన్నారు. 35 కోట్ల జనాభాలో 4.5 కోట్లు అంటే ఒక 1/7 వంతు సుమారుగా తిండికి లేని వాళ్ళు, తిండి కోసం క్యూలలో నుంచొని ఉచితంగా భోజనం పెట్టే సెంటర్లో భోజనం తినేవాళ్ళు అమెరికాలో 5 కోట్ల మంది, 4.5 కోట్ల మంది పైన ప్రతి 7గురిలో ఒకళ్ళు. ఇళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కార్లలో వండుకునే వాళ్ళు, అట్లా ఇట్లా చాలా దారుణమైన స్థితి ఉంటే ఇప్పుడు ఇక్కడ అదేదో పెద్ద భూతల స్వర్గం అని అక్కడ అనుకుంటే భ్రమపడితే కష్టం. ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టు భారతీయులు ఒక స్వర్గంలా భావించే అమెరికాలో ప్రస్తుతం ఉద్యోగం అనేది అందని ద్రాక్షలా తయారైంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈవెన్ షాపింగ్ మాల్స్లో, చిన్న గ్యాస్ స్టేషన్లో కూడా పనిచేసుకునే పరిస్థితి లేకుండా ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు చాలా బాధను కలిగించేలా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఏంటంటారు పరిస్థితి ఎలా ఉండబోతుంది? మామూలుగా ఉద్యోగాలు అమెరికన్ చేస్తే కనుక $25, $30 ఇవ్వాల్సిన చోట పర్ అవరు ఇండియన్ చేస్తే $5-6, $7-8, $10 లోపు వీళ్ళకి ఇచ్చేసి ముగిస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి చీప్ లేబర్. అక్కడ ఉన్న వ్యాపారస్తులను కూడా పట్టుకోవాలి. మరి ఆ మాటకు వస్తే వ్యాపారస్తులే తప్పు, వ్యాపారస్తులను కూడా పట్టుకోవాలి. మరి లేబర్ లాస్ వైలేట్ చేస్తున్నారు కదా వాళ్ళు. మినిమం వేజ్ అనేది ఒకటి ఉంది అక్కడ, గంటకి ఎంత పే చేయాలని. అమెరికన్కి అయితే అది పే చేస్తున్నావు నువ్వు, లేకపోతే $25-30 ఇవ్వాలి. వాళ్ళని పెట్టుకునే బదులు ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇండియన్స్ కి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ దొరకడానికి కారణం అది. వీళ్ళు చీప్ లేబర్, వీళ్ళు పని చేయించుకోవడం కోసం దొంగతనంగా పెడతారు వాళ్ళని. అప్పుడప్పుడు రేట్లు జరుగుతాయి, లేబర్ రేట్స్ జరిగితే దొరుకుతారు కొంతమంది. ఇట్లాంటివి జరుగుతుంటాయి. కానీ ఇంతకుముందు అది హాచ్పచ్చుగా జరుగుతుండేది. ఇప్పుడే నేను టైటన్ చేశాడు. ఇట్లా వస్తే మా దేశంలో ప్రజలకు ఉద్యోగాలు తగ్గుతున్నాయి, పని దొరకటం లేదు, లేబరు ఇది పడిపోతుంది, వేజెస్ పడిపోతున్నాయి, దీని మీద చేస్తున్నాడు. సరే దాన్ని కాపాడుకోవడం అవసరం. కాకపోతే నేను చెప్పేది ఒకటి ఇక్కడ ఏంటంటే, మీకు భారతీయులు పోయి అక్కడ పని చేసుకోవడం, భారతీయులకు చాలా దేశాల వాళ్ళు మెక్సికో నుంచి, సౌత్ అమెరికాలో చాలా దేశాల నుంచి పోయి అక్కడ బతకడం కోసం లాటినోస్ అంటాం మనం, వీళ్ళందరూ పోయి అక్కడ పని చేస్తుంటారు, పని చేసుకుని బతుకుతుంటారు. చిన్న పనులు వీళ్ళ అవసరం అమెరికాకు కూడా ఉందండి. అమెరికాలో చాలామంది ఈ పనులు చేయరు. అమెరికన్ లైఫ్ స్టైల్ వేరు, ఈ దేశాల నుంచి పేద దేశాల నుంచి పోయేవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ దృక్పథం వేరు. ఇక్కడి నుంచి పోయేవాళ్ళు ఏదో కాస్త సేవ్ చేసుకొని కాస్త జీవితం అభద్రతలో ఉన్న జీవితానికి ఒక భద్రత. అమెరికా పోతే కాస్త 4 డబ్బులు సంపాదించుకొని వెనకాల మన దేశంలో మన కుటుంబానికి కాస్త డబ్బులు పంపించుకొని వాళ్ళు బతుకుంటారు. ఇట్లా ఉందాం ఏదో అట్లా. కానీ అమెరికన్స్ లైఫ్ స్టైల్లో మొన్నటి దాకా, ఇప్పుడు తగ్గుతుంది కానీ పోతుంది అది కూడా వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే వెనక బోట్ కట్టుకొని కారు వెనక బీచ్కి వెళ్ళిపోయేది, వీకెండ్ వస్తే బీచ్కి వెళ్ళిపోయేది. ఎప్పుడు వచ్చిన డబ్బులు అప్పుడే. నాకు తెలిసి అయితే వాళ్ళకి వీక్లీ ఫోర్ట్నైట్లీ పేమెంట్స్ ఉంటాయి. ఎప్పుడు మళ్ళాగా మంత్లీ శాలరీస్ కాకుండా అట్లా ఉంటాయి. ఏ 15 రోజుల డబ్బులు ఆ 15 రోజులకి అయిపోతాయి, వాళ్ళకి ఏం మిగలవు, అప్పులు కూడా అవుతాయి. అట్లా బతికేస్తారు వాళ్ళు జల్సా. మన లెక్కలో వాళ్ళకి అది నార్మల్ లైఫ్ స్టైల్. వాళ్ళు అట్లా ఉంటారు. వాళ్ళు ఈ పనులు చేయరు. మోస్ట్ ఆఫ్ దెమ్ దే డోంట్ డూ. ఎవరు చేస్తారు వాళ్ళలో కూడా? స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు, అమెరికన్ స్టూడెంట్స్గా ఉండి చదువుకుంటా పార్ట్ టైం చేసుకుని వాళ్ళు చేస్తారు తప్పితే మన దేశస్తుల్లాగా పోయి, లేకపోతే ఇంకోది పేద దేశాల వాళ్ళలాగా పోయి అయ్యో ఉద్యోగాల్లాగా చేసేవాళ్ళు ఉండరు అక్కడ. జస్ట్ పార్ట్ టైం లాగా చేసుకుంటారు, పోతారు అంతే. అది జస్ట్ టెంపరీ వాళ్ళకి అది. సరే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆ టెంపరీ ఉద్యోగాలకు కూడా అమెరికా వాళ్ళకు కూడా అవసరం. ఈ చాలామంది బాగా చదువుకున్న అమెరికా పిల్లలు కూడా పర్మనెంట్గా చిన్న ఉద్యోగాలు ఇరుక్కుపోయి బతుకుతున్నారు. ఇప్పుడు స్టూడెంట్ లోన్స్ కూడా తీర్చలేని స్థితిలో అమెరికన్ స్టూడెంట్స్ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు మంచి ఉద్యోగాలు రావట్లేదు అమెరికన్ స్టూడెంట్స్ కూడా. దాంతో ఏమవుతుంది, మన దేశస్తులతో కానీ పేద దేశాల వాళ్ళతో వాళ్ళకి పోటీ పెరుగుతుంది. చిన్న ఉద్యోగాలకు వాళ్ళు కూడా వస్తున్నారు, పోటీ పెరుగుతుంది. ఇది జరుగుతుంది. ఇప్పుడు అక్రమ వలసదారులుగా ఐడెంటిఫై చేసిన భారతీయుల్ని చాలా అమానవీయంగా సంకెళ్ళు వేసి పంపించడం ఎన్నో విమర్శలకి తావిచ్చింది. కానీ ఇక్కడ గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేసింది, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయని చెప్పి. సో మీరేమంటారు, ఎట్లా చూడాలి అసలు? అంటే గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేయడానికి నేను ఒప్పుకోను. అంటే వాళ్ళు పంపటం ఎందుకు పంపుతున్నారు అనేది మాట్లాడతాను. మన గవర్నమెంట్ దాన్ని చూసిస్తున్నట్లు ఊడుకోవటాన్ని నేను కూడా ఒప్పుకోలేను. ఎందుకంటే వీ హ్యావ్ అవర్ ఓన్ డిగ్నిటీ. మన దేశ పౌరులు వాళ్ళు లీగల్గా వెళ్ళి ఉండొచ్చు. అది ఒక రకంగా మానవ హక్కుల ఉల్లంఘన కూడా అవుతుంది. అది ఎందుకు మీకు కొలంబియా ఎంత ప్రొటెస్ట్ చేసింది? మిలిటరీ విమానాల్లో పంపినందుకు కొలంబియా ఫస్ట్ విమానాలు వెళ్ళింది కొలంబియాకి, బ్రెజిల్కి, తర్వాత వచ్చిన భారతదేశ విమానం కూడా.
భారతదేశం ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని పంపింది. నెక్స్ట్ ఫ్యూ డేస్లో భారతదేశానికి వచ్చిన విమానాలు. దానికి ముందు ఫస్ట్ విమానాలు వెళ్ళింది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ తీసుకొని కొలంబియాకి, బ్రెజిల్కి. మిలిటరీ విమానంలో మా దేశస్తుల్ని పంపుతావా, మా వాళ్ళు ఏమైనా యుద్ధ ఖైదీలా అని చెప్పి కొలంబియా బుల్లి దేశం. ఆ దేశ అధ్యక్షుడు కూడా పెద్ద లేఖ రాశాడు ట్రంప్కి, ఇష్టానుసారం చేయకని చెప్పి. నేనైతే తీసుకొని వెళ్ళను అన్నాను ముందు. అసలు నేను నా దేశంలో నా దేశ పౌరులు ఇలా పంపితే వాళ్ళని నేను తీసుకోను, నువ్వు సరిగ్గా పంపవాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ సరిగ్గా సివిల్ విమానాల్లో పంపితే నా దేశంలో వాళ్ళు ల్యాండ్ అవుతారన్నాడు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా క్రిమినల్ ఇష్యూస్ కిందకి రావు, సివిల్ ఇష్యూ కిందనే చూడాలి. సివిల్ ఇష్యూ అది, క్రిమినల్ కాదు. అయితే మీకు అన్నాడు కానీ తీసుకున్నాడు, తర్వాత తగ్గాడు. ఎందుకు తగ్గాడు? ఆ విమానాల్లో ఉంది ఈ ట్రంప్ అనే మూర్ఖుడి చేతిలో వాళ్ళు ఏమవుతారో. విమానాల్లో ఉంది నా దేశ పౌరులు కాబట్టి కొంచెం తగ్గాడు ఒక అడుగు. టారిఫ్లు గిరిఫ్లు ఆ కాసేపట్లోనే బాదుకున్నారు వీళ్ళు. మీ కొలంబియా ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్, ట్రంప్కు పంపే లెటరు మీకు ఆంధ్రజ్యోతిలో అనుకుంటా, అది తెలుగు అనువాదం వచ్చింది. ఎంత బాగుంది అది. ఒక దేశ సార్వభౌమాధికార దేశం అధ్యక్షుడు ఎలా ఉండాలో అంత సగర్వంగా ఆ చిన్న దేశం అధ్యక్షుడు అమెరికాకి వ్యతిరేకంగా నిలబడి అమెరికా అధ్యక్షుడికి నీ ఇష్టానుసారం నువ్వు చేస్తే కుదరదని నేను చదివాను ఆ లెటరు. నాకు గుర్తులేదు లెటర్ సారాంశంగా. అద్భుతమైన లెటర్ రాశాడు. అది పద్ధతి, ఒక దేశం మాట్లాడాల్సిన పద్ధతి. నువ్వు మిగతా అన్ని వ్యాపారం చేయి వాళ్ళతో, 1,00,000 నీకు లావాదేవీలు ఉండొచ్చు, కానీ మన పౌరుల్ని, అమెరికా పౌరుల్ని అవమానిస్తే అమెరికా ఒప్పుకుంటుందా? సమస్య లేదు. ఒక్కడిని అవమానించినా, ఒక్కడిని ఇబ్బంది పెట్టినా అమెరికా పెద్ద గొడవ చేస్తుంది. మనకు కూడా ఉంటుంది కదా డిగ్నిటీ. భారతదేశానికి డబ్బులు లేకపోవచ్చు, భారతదేశం దగ్గర డబ్బులు లేకపోవచ్చు, వీళ్ళు పేదవాళ్ళు కావచ్చు ఇక్కడ ఎక్కువ మంది, అలాగే కొలంబియా వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, బ్రెజిలియన్స్ పేదవాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళు కూడా మనుషులేగా నీలాగా. నీ ఇష్టానుసారం చేస్తే నువ్వు వాళ్ళు ఆ దేశాలు ఒప్పుకోలే. మనం ఇది దురదృష్టం అట్లా ఉంటాం కాదు. సరే అమెరికా ఎందుకు చేసింది ఇట్లా సంఖ్యలు వేసి ఎందుకు ట్రంప్ అనేది ఒకటి నేను అనుకోవటం సానుకూలంగా వాళ్ళ పట్ల, ట్రంప్ పట్ల కొంచెం సానుభూతి ఆలోచిస్తే వీళ్ళు విమానంలో హైజాక్ చేస్తారా, లేకపోతే ఏమన్నా వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్య లాంటి ఏమైనా చేసుకుంటారా, అట్లా కొంచెం కాసేపు ఇబ్బంది పడ్డా, 24 గంటలు ఇబ్బంది పడ్డా వాళ్ళ దేశం పంపిస్తే మంచిది, ముందు అక్కడ ఏమన్నా అనర్థాలు జరిగితే ప్రమాదం అనేది అదొక కారణం కావచ్చు. రెండో కారణం ఏమై ఉంటుందంటే నేను అనుకోవటం, అది కూడా వాళ్ళ పట్ల సానుకూలంగా ఆలోచిస్తే, రెండో కారణం ఏంటంటే ఈ వేలాది మంది, లక్షలాది మంది మైగ్రెంట్స్ అమెరికా పోయారు, ఇల్లీగల్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ అమెరికా విమానాల్లో పంపించడం అనేది అమెరికాకి ఎప్పటికీ సాధ్యం కాదు పంపింది. కాబట్టి ఏంటంటే కొంతమందిని ఇల్ట్రీట్ చేసి ఈ రకంగా సంఖ్యలు గింకెళ్ళు వేసి పంపిస్తే మిగతా వాళ్ళే పారిపోతారు దేశం నుంచి, మనం పంపక్కర్ల వాళ్ళు అనేది ఆ లెక్కలో ఉండొచ్చు. సో ఇది అంతేగాని నేను అనుకోవటం దానివల్ల అతనికి వెరీ వైకేరియస్గా ఉన్న ప్లెజర్ ఏం కాదు సంఖ్యలు వేసి పంపినంత మాత్రం ట్రంప్కి. కాకపోతే ట్రంప్కి దీనిలో మైలేజ్ ఎక్కడ ఫీల్ అవుతున్నాడంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీ. ఇవాళ ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలు ఇవాళ పొద్దున సుమారుగా 7-8 గంటల క్రితం ఇవాళ పొద్దున ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో వచ్చిన వార్త ప్రకారం ఏంటంటే అమెరికాలో సర్వే చేశారు, వాళ్ళు గ్రాఫ్లు ఇచ్చారు. ఈ నెల రోజుల పరిపాలనలో ట్రంప్కి ఎలా రెస్పాన్స్ ఉంది అమెరికా ప్రజల నుంచి అనేది. దానిలో ఫైనాన్షియల్ టైమ్స్ చెప్పింది ఏంటంటే ఒక 65% పైన అనుకుంటా మెచ్చుకుంటున్నారు ట్రంప్ని అమెరికన్లు. ఇలా పంపిస్తున్నందుకు, వీళ్ళని సంఖ్యలు వేసి వీళ్ళని విమానాల్లో పడేసి పంపించేస్తున్నందుకు అమెరికాలో ట్రంప్కి ఆమోదం ఉంది. బయట దేశాలు మనం ఒప్పుకోం, కానీ అమెరికన్ ప్రజలు, అమెరికా ఒరిజినల్ అంటే ఎక్కువ కాలం నుంచి అక్కడ ఉన్న వాళ్ళు కానీ, అక్కడున్న ట్రంప్ మద్దతుదారులు కానీ ట్రంప్ని వెరీ గుడ్ అంటున్నారు. దానికోసం హీఈస్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ. వాళ్ళంతా తన ఓటర్లు కదా, వీళ్ళందరినీ పంపిస్తానంటే తనకు ఓటేశారు. కాబట్టి మిగతా అన్నిట్లో విఫలం చెందిన అమెరికా ప్రజలకు ఇచ్చిన ఆర్థికంగా ఇది చేస్తాను వాగ్దానాలు ఫెయిల్ అయినా ఎన్నికల హామీని ఫుల్ఫిల్ చేసినట్టు దీంతో కవరప్ చేసుకుంటున్నాడు తన వైఫల్యాన్ని కొన్నింటిని. ఇట్లా చేసి అమెరికా ప్రజలను మెప్పిస్తున్నాడు, బాగానే పంపించేస్తున్నాడు, వాను చెప్పినట్టుగానే బయట దేశాల వాళ్ళని పంపిస్తున్నాడు అని చెప్పి అదొక రకమైనటువంటి మానసికమైన సంతృప్తిని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ద్వారా చేస్తున్నాడు. అదొకటి మాత్రం బాగాలేదు, కానీ అట్లాంటివి చేయటం హీఈస్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటే అమెరికా ప్రజల మెప్పు కోసం చేస్తున్నాడు. అదొకటి ఉంది. పాపారావు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన గురించి ఒకసారి మాట్లాడుకుంటే, అసలు ఈ అమెరికా పర్యటనలో మనం ఇచ్చిందేంటి, తెచ్చుకున్నదేంటి, అసలు ఒరిగిందేంటి, అసలు ఏమంటారు? అంటే మామూలుగానే నేను పదే చెప్తుండేవాడిని గతంలో. అమెరికాకి మనకున్న సంబంధం ఏంటంటే, అమెరికా కోరుకునేది మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, రెండో పక్క మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు. అమెరికా మాత్రం ఎప్పుడు మనకేమి ఇవ్వదు. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినా మనం ఏమైనా తీసుకెళ్ళాలి, వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనం ఏమైనా ఇవ్వాలి తప్పితే అమెరికా మనకి ఏ రాయితీ ఇవ్వదు. ఇది అమెరికా స్వభావం. అమెరికా పోయి మోడీ గారు వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు. వాణిజ్య ఒప్పందం చేసుకుంటా వీళ్ళు అనుకున్నది ఏంటంటే 2030 నాటికి వ్యాపారం ఇప్పుడు 200 బిలియన్ల డాలర్లో పొంది $500 బిలియన్ల డాలర్లకు వెళ్ళాలంటే సుమారుగా 2.5 డబల్ పైన పెరగాలనేది వ్యాపారం లెక్క.
ఎలా పెరుగుద్ది వ్యాపారం? న్యాచురల్గా పెరగాలి. నేనేమన్నా నీకు అమ్మితే నువ్వు అమ్మేది నీకు కావాల్సింది నా దగ్గర ఏమైనా ఉంటే నేను అమ్ముతా. ఒక రకంగా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారంటే అంటే ఎట్లయినా వ్యాపారం అంటే ఏంటి? ఇప్పుడు మన వ్యాపారస్తుడు కత్తి పెట్టి మన చేత కొనిపిస్తే దొంగతనం అవుతుంది, వ్యాపారం కాదు. వ్యాపారస్తుడు మన చేత ఏమన్నా మనకు అవసరమైపోయి కొనుక్కుంటే అది వ్యాపారం. వాళ్ళు అమ్మటం, మనం కొనటం, డబ్బులు లావాదేవి వ్యాపారం. అలా కాకుండా వ్యాపారస్తుడు మన గొంతు మీద కత్తి పెట్టి కొనిది తీసుకో అని చెప్తే అది వ్యాపారం కాదు, దొంగతనం. పేరుకే వ్యాపారం, పైకి చూడటానికి లావాదేవీ జరుగుద్ది, కానీ దాని వెనక కత్తి ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగింది అమెరికాలో నా ఉద్దేశం అయితే, ఎందుకంటే ఉదాహరణ చెబుతా. F-35 విమానాలు ఉన్నాయి. F-35 అనుకుంటా కదా ట్రంప్ మీకు అమ్ముతున్నాను తీసుకోండి అన్నాడు. అయితే F-35 గురించి ఎలాన్ మస్క్ మొన్న ఫిబ్రవరి 16వ తారీఖు ఆంధ్రజ్యోతి 2వ పేజీలో, ఫిబ్రవరి 16న ఆంధ్రజ్యోతి పత్రిక 2వ పేజీలో ఎలాన్ మస్క్ ఈ F-35 విమానాల గురించి గతంలో ఏమన్నాడో చెప్పారు. క్లియర్గా ఆయన చేసిన కామెంట్స్ స్పష్టంగా చెప్పాడు. F-35 విమానాలు అనేది వేస్ట్, ఉత్త చెత్త, అది ట్రాష్. అంటే మన చెత్త ఉంటుంది కదా, చెత్త కొనుక్కున్నట్టు అది కొనుక్కోవటం. ఎందుకంటే డ్రోన్లు ఈ రకరకాల మిలిటరీ డ్రోన్లు చాలా వచ్చినాయి. కెమెరాలతో సహా ఆయుధాలు వాడగలండి. డ్రోన్లో మనిషి ఉండడు, F-35లో మనిషి ఉంటాడు. మనిషి ప్రాణాన్ని బలిపెట్టి అన్ని బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి ఒక విమానం తయారు చేసి 4 డ్రోన్లు చేయగలిగిన పని కొద్దిపాటి ఖర్చుతో 4 డ్రోన్లు చేసే పని F-35 విమానం ఇవ్వడానికి కొంటాడా? అది ఎలన్ మస్క్ చెప్పింది. ఈ రోజున్న పరిస్థితిలో డెవలప్ అయిన టెక్నాలజీలో డ్రోన్లు వచ్చిన తర్వాత F-35 విమానం కొనటం అంటే చెత్త, వేస్ట్ కార్యక్రమం, చెత్త కొనుక్కెళ్ళినట్టే అని చెప్పాడు. అంటే ఒక రకంగా మనకు అంటగట్టినట్టే మనం భావించాలి. అంటే ఎందుకు మనం ఏం చేసుకుంటాం? డ్రోన్లు ఎంత వచ్చిన తర్వాత F-35తో పనే ఉంది ఎవరికైనా? F-35 గురించి F-35 చాలా రకాల పనులు చేయగలదు. F-35 అనేది ఆ యుద్ధంలో రకరకాల ఇవి ఉంటాయి కదా, చాలా రకాలు చేయగలదు. కానీ అది ఒక జనరల్గా చేయగలదు, దేనిలోనే ఎక్స్పర్ట్ కాదు. అది ఒక డ్రోన్ ఒక పని చేయడంలో ఎక్స్పర్ట్గా ఉండొచ్చు, కానీ F-35 అనేది ఒక జనరలైజ్డ్ ఇది, దేనిలోనే ఎక్స్పర్ట్ కాదు. అన్ని రకాల ఫీచర్స్ పెట్టేశారు దానిలో. F-35 అనే విమానంలో సకల యుద్ధానికి పనికి వచ్చే సకల లక్షణాలు చేర్చారు. అన్ని లక్షణాలు చేరినాయి, కానీ దానికి ఎక్స్పర్ట్గా దేనిలో కాదు. అది జనరలిస్ట్, అది ఎక్స్పర్ట్ కాదు దేనిలోనూ. అట్లాంటిది కొనుక్కొని ఈరోజు ఏం చేసుకుంటాం అనేది ఎలన్ మస్క్ చెప్పాడు. అలాగే ఇంకో మాట కూడా అన్నాడు. F-35 అనేది ఆ పైలట్కి ఒక అందమైన అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా ఇవ్వగలదు తప్పితే పైలట్గా హీరోయిక్గా ఉంటాడు కదా. వార్ప్లేన్లో ఉండే పైలట్ హీరోయిక్గా కనపడతాడు. అతను గర్ల్ ఫ్రెండ్ని ఇస్తే కానీ దాంతో ఉపయోగం ఏం లేదు అంతకంటే అన్నాడు. ఇది పరిస్థితి. కాబట్టి ఏంటి, F-35 వల్ల ఉపయోగం లేని దాన్ని మనం ఎందుకు తెచ్చుకుంటున్నాం? ఆయన అమ్ముకుంటున్నాడు. అంటే కత్తి పెట్టి అమ్ముతున్నాడా, బెదిరించి అమ్ముతున్నాడా? అదే కాదు, మీకు చాలా ఆయుధాలు కొంటున్నాం. ఇప్పుడు న్యూక్లియర్ డీల్ అయింది. అయితే F-35 గురించి కొంత భిన్నాభిప్రాయాలు కూడా వినబడుతున్నాయి. శశి థరూర్ లాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా దాన్ని ఆహ్వానించడం, అది మంచి డీల్ అని చెప్పడం, కొంతమంది నిపుణులు కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేయడం. అంటే మన చేతిని మెలిదిప్పి వ్యాపారం చేస్తున్నాడు అమెరికా వాడు. ఇది వ్యాపారం కాదు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గురించి చెప్పాలంటే ఆయన క్లాస్లో కావచ్చు, మాస్లో కావచ్చు, ఒక మంచి ఇమేజ్ ఉన్న లీడరు. చాలా ఆయనకు ప్రత్యేకంగా ఆయన గురించి, ఆయన గౌరవాన్ని మనం ట్రంప్తో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఆయన హక్ చేసుకున్నారు, చాలా గౌరవం లభించింది, ట్రంప్ పొగిడాడు అని కొత్తగా భారత ప్రధానికి అంటే ఈ ఇండియన్ మైండ్ సెట్స్ ని మనం ఎట్లా అర్థం చేస్తాం? అంటే ట్రంప్ అన్నాడు కదా, అంతా అయిన తర్వాత నాకంటే మంచి నెగోషియేటర్ అన్నాడు. ఐ డోంట్ థింక్. అంటే అసలు హక్ చేసుకున్నాడంటే ధృతరాష్ట్ర కవులు కూడా హక్ చేసుకోవటమే, కానీ ధృతరాష్ట్ర కౌగిల్లో కూడా వెళ్ళిన వాడు ఎవడు బతికి పట్టకట్టాడు కదా. అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, భారత ప్రధానికి కొత్తగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ వన్. అంటే అది మనకి జనరల్ గా ఉన్న భారతీయులు అందరినీ అన్న కానీ మనకేదో అమెరికా వాడు సర్టిఫికేట్ ఇస్తే అదే కరెక్ట్. ఒక రకమైనటువంటి బ్రిటిష్ వాడు ఆధిపత్యం కింద మెసిలిన తర్వాత ఉన్న తర్వాత ఇంగ్లీష్ భాష పట్ల కూడా మనకు ఒక మక్కువ ఉంది, తెల్లవాడి పట్ల కూడా ఒక మక్కువ ఉంది, వాళ్ళు ఏదో ఎక్కువ అనే ఫీలింగ్ ఉంది, కొంత ఉంది. ఆ బానిస భావన అనేది మనలో కొంత ఎక్కువ మందిలో, అందరిలో కాదు కానీ ఎక్కువ మందిలో ఉంది. అందరిలో శస్తరు లాంటి వాడికి ఉండదు అది. మళ్ళీ ఇందాక మీరు శస్తరు అన్నాడు కదా, అతనిలో ఈ బానిసత్వం లేదు, అంతవరకు నేను ఒప్పుకుంటా. కానీ చాలామందికి ఏంటంటే అమెరికా వాడు అంటే ఇంగ్లీష్ అంటే నోరు తెరుచుకొని చూసేది, ఇంగ్లీష్ అంటే చాలా ఎక్కువని, గొప్ప భాష అని. అది వాళ్ళ భాష అది, అంతే. మనకు ఒక భాషలో ఉంది, వాళ్ళకు ఒక భాష ఉంది. అదేదో అతీతమైన వ్యక్తులు వీళ్ళు దేవుళ్ళు అన్నట్లుండే ఆరాధనా భావం ఉంది. సరే ఇప్పుడు తగ్గుద్దులేండి, ఎందుకంటే వాళ్ళే మనల్ని ఇల్ట్రీట్ చేస్తున్నారు కదా, తగ్గుద్ది. అయితే ఏంటంటే అది అక్కర్లా మనకి. ఇప్పుడు వాళ్ళ పొగట్టలతో మనకేం ఒరుగుద్ది ఇంట్లో? ఇప్పుడు వాళ్ళు పొగిడినంత మాత్రాన మన జీవితాలు ఏం మారవు. వాస్తవ పరిస్థితులు మనం చూసుకోకుండా ఇతరులు ఎవరో మనల్ని పొగిడా కాబట్టి
మనం గొప్పోళ్ళమయ్యామనో, తాతల నేతులు మాగిన చరిత్రను దాచుకొని గొప్పోళ్ళమయ్యామని కాదు. వాస్తవంలో ఇప్పుడు మన పరిస్థితి ఏం బాగాలేదు అనేది కూడా మిగతా చాలా దేశాల కంటే మన పరిస్థితి కూడా పెద్ద ఏం బాలా. అది వాస్తవంలో ఉండేటట్లయితే దీన్ని మార్చగలం. వాస్తవాన్ని ఎందుకు ఒప్పుకోవాలంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడానికి కాదు, దీన్ని మార్చాలంటే వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి, అప్పుడు మారుస్తాం. ఎవరిని పొగిడే మనస్తత్వం లేని ట్రంప్ భారత ప్రధానిని నరేంద్ర మోడీని చాలా మంచి నెగోషియేటరు, నాకంటే బాగా నెగోషియేట్ చేయగలడు అని ఆ రకంగా అంటే వ్యాఖ్యానించడం కావచ్చు, అది పొగటం కావచ్చు, ఎట్లా నాకైతే అక్కడ వ్యాపారం ఏం జరిగినట్లు కనపట్టలా. ట్రంప్ చేమీలు పెట్టి భారతదేశాన్ని ఇబ్బందులు పెట్టి ఎరకాటలను పెట్టి చైనాతో మనకున్న తగాదాలు, జనరల్గా చైనాతో మనకి సరిహద్దు వివాదం ఉంది. సహజంగానే భారతీయులు మన దేశం వివాదంలో మన దేశం తరఫునే ఉంటాం. ఇట్లాంటి వివాదంలో మనం జనరల్గా కోరుకుంది ఏంటంటే అమెరికా మన తరఫున ఉంటే కనుక సరిహద్దు వివాదంలో చైనాతో మనకు కొంత అనుకూలత ఉంటుంది ప్రపంచంలో చూసాము. ఇట్లాంటి వాటిని ఉపయోగ అడ్డం పెట్టుకొని మనల్ని ఏదో బ్లాక్మెయిల్ చేసినట్టు చేయాలనుకుంటే దాన్ని మనం ఏదో పెద్ద అంటే చివరిలో సర్టిఫికెట్ ఇచ్చాడు, ఇంత చేసి తనకు లాభం బాగా వ్యాపారం బాగా అయిన తర్వాత నువ్వే మంచి వ్యాపారవేత్త అని చెప్పి, అంటే మనకు ఒరిగింది ఏముంది దానివల్ల? అదే కాంట్రడిక్ట్ చేస్తూ మళ్ళీ ఇంకొక చోట ఇచ్చిన ఇంటర్వ్యూలో నన్ను ఎవరు బీట్ చేయలేరు, అదే అసలు వ్యవహారం అది, అసలు మనసులో మాట అది. కానీ ఏంటంటే భారతీయులు మళ్ళీ ఎక్కడ గాయపడతారో, దానివల్ల తన వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందో దీనికి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే నేను పెద్ద $500 బిలియన్ల ఇప్పుడు అమెరికా అసలు ఏం ఉత్పత్తి చేస్తుందండి? అమెరికా దగ్గర మనం కొనడానికి, ఇప్పుడు ఒక దేశం దగ్గర మనం కొంటున్నాము, వ్యాపారం జరగాలంటే ఏముండాలి? వాళ్ళు కొన్ని సరుకులు ఉత్పత్తి చేయాలి, వాళ్ళ దగ్గర కొన్ని ఉత్పత్తులు ఉండాలి, మన దగ్గర కొన్ని ఉండాలి, మార్చుకుంటాం. మనకు అవసరమైనవి మన దగ్గర లేని మనకు అవసరమైనవి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటాం, వాళ్ళ దగ్గర లేని వాళ్ళకి అవసరమైనవి మన దగ్గర కొనుక్కుంటారు. ఇదే కదా వ్యాపారం. అమెరికా దగ్గర అసలు ఏముంది ఉత్పత్తి? అమెరికా ఉత్పత్తి చేసేది ఏంటి? అసలు ఆయుధాలు ఉత్పత్తి చేస్తుంది. ఈ మధ్య కాలంలో పెట్రోల్ భూమిలో ఉంది, నాకు తవ్వుతానంటున్నాడు. ఆయిల్ అండ్ గ్యాస్ ఉన్నాయి భూమిలో, అవి తవ్వు తీస్తానంటున్నాడు ట్రంప్. ఎక్కువగా తవ్వి తీస్తారు, కానీ తవ్వి తీయడానికి అమెరికాలో ఖర్చు ఎక్కువ. అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా అమెరికా నుంచి కొంటే ఖర్చు ఎక్కువే. మీకు మిడిల్ ఈస్ట్ నుంచి కొనదానికంటే, రష్యా నుంచి కొనదానికంటే అక్కడ ఖరీదైంది ఆయిల్. ఎందుకంటే అక్కడ తీయడానికి అయ్యే ఖర్చు ఎక్కువ. ఫ్రాకింగ్ అంటారు. అమెరికాలో ఆయిల్ తీయడానికి వాడేది ఫ్రాకింగ్. ఫ్రాకింగ్ అంటే భూమి పొరల మధ్య పొరలు ఉంటాయి కదా, పొరలుగా ఉంటుంది భూమి. ఆ పొరల మధ్యలోంచి మెషినరీతో ఆయిల్ లాగాలి బయటికి. మీకు ఒక బావిలో ఉన్నట్లు ట్యూబేసి లాగినట్లు రావు, గొట్టం వేసి బయటికి తీసినట్టు ఆయిల్ రాదు. ఈ ఫ్రాక్స్ మధ్య లేయర్స్ మధ్యలో ఉన్న ఆయిల్ని మీరు బయటికి లాగాలి. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. లేయర్స్ మధ్యలో ఆయిల్, పొరల మధ్యలో, భూమి పొరల మధ్యలో ఆయిల్ ఉంటుంది. దాన్ని ట్యూబులు పెట్టి తీయాలి. బావిలోంచి లాగినట్లు కాదు, అది ఈ పొరల మధ్యలోంచి తీయాలి. ఖరీదైన వ్యవహారం. అందుకే ఎప్పుడైనా అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పడిపోతే అమెరికాలో ఫ్రాకింగ్ బిజినెస్ క్లోజ్ అయిపోద్ది. ఫ్రాకింగ్ చేస్తున్న కంపెనీలు బంద్ చేస్తాయి వ్యాపారం అప్పుడు. ఎందుకంటే ఆయిల్ ధర పడిపోయినాక వీడు $60 పెట్టి తీస్తే అంతర్జాతీయంగా ఆయిల్ ధర $60 లోపుకు పడిపోతే తీసిన దాన్ని నష్టానికి అమ్ముకోలేడు కదా. అందుకని వాళ్ళు ఫ్రాకింగ్ ఆపుతారు. మీరు ఫ్రాకింగ్ జరిగి వాళ్ళు ఆయిల్ బయటికి తీయాలంటే అంతర్జాతీయంగా ఆయిల్ ధర ఎక్కువ ఉండాలి. ఇది అందుకని ఏంటంటే ఫ్రాకింగ్ వాళ్ళు అట్లా మనం కొనాల్సిన అవసరం, వాళ్ళు అది బయటికి తీస్తారంటున్నాడు ఇప్పుడు ట్రంప్. వాళ్ళ దగ్గర ఉన్న ఈ రెండే ఆయుధాలు అమ్మగలదు అమెరికా. దాంతోపాటు ఈ ఫ్రాకింగ్ లాంటి ఖరీదైన పద్ధతుల్లో ఆయిల్ తయారు చేయగలదు. మీరు ఉదాహరణ చెబుతున్న కోవిడ్ కాలంలో అమెరికా దగ్గర మాస్కులు లేవు కదా. కోవిడ్ టైంలో మాస్కులు కూడా లేవు అమెరికా దగ్గర, శానిటైజర్లు లేవు అమెరికా దగ్గర, అన్ని చైనా నుంచి రావాలి. అప్పుడే కదా అమెరికా అంతా గగ్గోలు పడిపోయింది. ఎంతమంది చచ్చిపోయారు కోవిడ్ టైంలో అమెరికాలో? మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది హెల్త్ సిస్టమ్ వల్ల ఇండియాలో చచ్చిపోయినట్టే చచ్చిపోయారు. మన పేద దేశం మంది, ఇంతకంటే ఎక్కువ చచ్చిపోయారు అమెరికాలో. అమెరికాకి అసలు సొంతానికి ఏమీ లేదు. మాస్క్ కావాలంటే చైనా వైపు చూడాలి, లేకపోతే వియత్నాం వైపు చూడాలి. మీకు కనుక శానిటైజర్ కావాలంటే ఇంకెవడే వైపు చూడాలి. మీ దగ్గర ఏమీ లేవు, మొత్తానికి జీరో. అమెరికా ఉత్పత్తి అనేది జీరో. అట్లాంటి దేశం నుంచి మనం ఏం కొంటాం? వ్యాపారం సమానంగా ఉండాలి. నువ్వు నాకు అమ్మిన దానికంటే నువ్వు నా దగ్గర కొంటున్న దానికంటే నాకు ఎక్కువ అమ్ముతున్నావు అంటాడు ఇండియాతో ఆయన గొడవ ఏంటి? వ్యాపార గొడవ ట్రంప్ది. నువ్వు నాకు బాగా అమ్మేస్తున్నావు నీ దగ్గర ఉన్నాయన్నీ, కానీ నా దగ్గర నుంచి నువ్వేం కొంటలేదు, బాగా బ్యాలెన్స్ ఉండలేదు, నేను ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది నీ దగ్గర నేను అమ్మేదానికంటే అంటాడు. నువ్వు అమ్మటానికి నీ దగ్గర ఏమున్నాయో చెప్పు. నువ్వు అమ్మటానికి ఉంటే మేము కొంటలేదంటే మా తప్పు, వేరే దగ్గర ఎక్కడ కొనుక్కుంటున్నావు అంటే మా తప్పు. నీ దగ్గర అమ్మటానికి ఏమి లేవు, నీ దగ్గర ఉన్నాయి రెండే, ఆయిలు ఆయుధాలు, అవి రెండే అమ్ముతానని కొనుక్కోమంటున్నాడు. బలవంతాన్ని అమ్ముతున్నట్టుగా కనపడుతుంది. అది ఏమైనా అమ్మటానికి ఉన్నోడి దగ్గర కొనడానికి మనకి ఏమైనా అవకాశం ఉంటుంది, కానీ అమ్మటానికి ఏమీ లేనివాడి దగ్గర నీకు కోవిడ్ కాలంలో కనపడింది కదా, నీకు మాస్కులు లేవు, ఆఖరికి క్లాత్ మాస్క్ తయారు చేసుకోవడం చేతగా దేశం. మీరు కోవిడ్ పేజీలు వెనక్కి తిప్పి చూడండి, అమెరికాలో గూగుల్ సెర్చ్ చేసి చూడండి, అమెరికా ఎంత గందరగోళ పడిపోయింది. ఏమీ లేక అమెరికా దగ్గర కోవిడ్ని అరికట్టుకోవడానికి మందులు కానీ, భారతదేశాన్ని కూడా మలేరియా మందు ఏదో బెదిరించాడు కదా అప్పుడు,
అది మాకు ఇవ్వాల్సిన సమ్ క్లోరోక్విన్ ఏదో ఉంది, అది ఫినైన్ ఏదో సమ వస్తుంది. దాంతో కోవిడ్ తగ్గుద్దని అప్పట్లో వచ్చింది. మెడికల్గా కొంతమంది మాట్లాడారు, కోవిడ్కి ఇది మంచి మందు, మలేరియాకి వాడేది, దాన్ని పలానా క్లోరోక్విన్ అనేది సంథింగ్ ఉంది. అప్పుడు భారతదేశం దగ్గరే ఉంది, అది మనకు మలేరియాకి వాడతాం, ఇంకా మలేరియా ఉంది భారతదేశంలో. అందుకని ఆ మందు మాకు ఇమ్మని చెప్పి ఎట్లా అడుగుతాడు, బెదిరించాడు. ఇవ్వమని భారతదేశం మధ్యలో అంటే బెదిరించాడు. మాకు సరిపోదు, ఇక్కడ మనకు సరిపోదు ఏమోనని మన వాళ్ళు ఇవ్వమన్నారు, బెదిరిస్తాడు. అది కూడా లేదు, ఏమీ లేదు అక్కడ. అమెరికాలో మందులు లేవు, మాస్కులు లేవు, ఏమీ లేదు అమెరికా. ఇక్కడ ఈ పర్యటనలో ఇంకొక ఇంట్రెస్టింగ్ గా కొన్ని 2 టర్మ్స్ వాడారు, మాగా మీగా అని చెప్పి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ అంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనే నినాదంతో మోడీ ముందుకెళ్ళినట్టు కనబడుతుంది. ఒక వాణిజ్య ఒప్పందం కూడా, ఒక వాణిజ్య ఒప్పందం సంబంధించి ఒక డీల్ కుదిరే అవకాశం ఉందని ఎట్లా చూడాలంటారు? ఈ వాణిజ్య ఒప్పందం అంటే ఇదే డీల్, $500 బిలియన్ మేరకు వ్యాపారం చేసుకుందామని. దానిపై మెగా మిగా అనేది కొంత ఆయన మెగా అన్నాడని మనం రిజమాటిక్గా అంటాం, కానీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు ట్రంప్. అంటే ఇప్పుడు గ్రేట్ కాదనే కదా. ఆచరణలో $500 బిలియన్ ఎట్లా సాధ్యం అవుతుందంటారు? ఆచరణలో చేతులు మెలిపెట్టి అమ్ముతున్నాడు కదా, అది వ్యాపారం పెరగటం అంటే. ఆయన దగ్గర ఏమీ లేకపోయినా ఆయన దగ్గర నా 2 కొనమంటున్నాడు, ఆయుధాలు కొను, ఆయిల్ కొను అంటున్నాడు. బలవంతాన్ని అంటగడుతున్నాడు అని అనుకుంటున్నాను నేను. నాకు అర్థమైంది అది. అంతకంటే చెప్తే మనం ఆయిల్ అంతకంటే చౌకగా కొనుక్కునే చోట్లు ఉన్నాయి, న్యాచురల్ గ్యాస్ అంతకంటే చౌకగా కొనుక్కోగలం చాలా చోట్ల నుంచి. చాలా దూరం నుంచి రావాలి, అమెరికా నుంచి రావాలంటే మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ఖర్చు ఎక్కువే. ఇంకా అంతకంటే చౌకగా చాలా చోట్ల దొరుకుద్ది. రెండోది ఆయుధాలు, అవసరం లేని ఆయుధాలన్నీ కొనాల్సి వస్తుంది. సో అది రెండోది ఏంటంటే మెగా దగ్గర మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు గ్రేట్ కాదనే చెబుతున్నావు నువ్వే. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మళ్ళీ అమెరికాని గొప్పదాన్ని చేయి అంటే ఇప్పుడు గ్రేట్ కాదు, ఎప్పుడో గ్రేటు, ఇప్పుడు గ్రేట్ కాదు, మళ్ళీ పాత రోజుల్లో లాగా అమెరికా గ్రేట్ అవ్వాలి అంటే ఇప్పుడు గ్రేట్ కాదని చెబుతున్నావు నువ్వు. గ్రేట్ కాదనే భావనలో ఒక అధ్యక్షుడు ఉన్నాడు, అంతే. ఆ దేశం కూడా అలాగే ఉంది. ఆ దేశ ప్రజలు కూడా అయిపోయాం మనం అనే భావనలోనే ఉన్నారు. అమెరికాకు ఒక కళ ఉందని, అమెరికన్ డ్రీమ్ అంటారు దాన్ని. అమెరికా కళని ప్రపంచంలో చాలా దేశాలకు పంచింది. చాలా దేశాల మైగ్రెంట్స్ 70లో 50లో ఇంకా ముందు వెళ్ళిన వాళ్ళు చాలామంది, ప్రపంచంలో చాలా దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ అమెరికా కళ, అమెరికా ఒక భూతల స్వర్గం, అక్కడ ఏదో జరుగుతుంది అనేది నిజంగా జరిగింది. కొంతకాలం చాలా సంవత్సరాల పాటు అద్భుతాలు జరిగినాయి అమెరికాలో. టెక్నాలజీ దగ్గర నుంచి, జీవన ప్రమాణాల దగ్గర నుంచి, అమెరికా డాలర్ కొన్న వాల్యూ దగ్గర నుంచి అద్భుతమైన జీవితం ఉంది ఆ దేశంలో చాలా మందికి. ఈ కళ, అమెరికా కళని ప్రపంచానికి అమ్మింది అమెరికా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులైన వాళ్ళని, తెలివైన వాళ్ళని, మేధావుల్ని అందరినీ తన దగ్గరికి రప్పించుకుంది ఆ రోజు అమెరికా కళ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, గివ్ మీ యువర్ పూర్, ఎట్లా ఏదో ఉంటుంది ఇట్లా దాని మీద రాసి, దాని ట్యాబ్లెట్ ఉంటుంది చేతిలో, ఒక బుక్ లాంటిది ఉంటుంది, ఒక ప్లేట్ లాంటిది ఉంటుంది, దాని మీద గివ్ మీ యువర్ పూర్ అనేది రాసి ఉంటుంది. అది నీ దేశంలో వాళ్ళని, నాకు ఇట్లాంటి వాళ్ళని, ఎవరైతే బాధితులు పీడితులు వాళ్ళందరినీ నాకు ఇవ్వమని చెప్పి అమెరికా లిబర్టీ స్టాచ్యూ ప్రపంచంలో ఉన్న వాళ్ళ దేశాలందరికీ పిలుపు. అది ఫ్రాన్స్ గిఫ్ట్గా ఇచ్చింది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అమెరికాకి. అట్లాగే నిజానికి అమెరికా ఆ రోజున చాలామంది గొప్ప గొప్ప మేధావుల్ని ప్రపంచవ్యాప్తంగా, నాజీలు వస్తే, హిట్లర్ వస్తే జర్మనీలో హిట్లర్ నుంచి తప్పించుకు పారిపోతున్నటువంటి గొప్ప గొప్ప మేధావులు, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కావచ్చు. ఫ్రాయిడ్ ఏమో లండన్ పోయాడు, లండన్ కూడా అలాంటిదే, యూకే కూడా అలాంటిదే. వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద మేధావులు చాలామంది. హిట్లర్ వచ్చినప్పుడు అధికారంలోకి యూదులందరినీ తరిగి కొడుతుంటే, చంపుతుంటే చాలామంది మేధావులు పోయి అమెరికాలో తలదాచుకున్నారు. అమెరికాలో గొప్ప జీవితాన్ని వాళ్ళు, గొప్ప అద్భుతాలు చేశారు, ఇన్వెన్షన్స్ చేశారు. అది ఆ రోజు అమెరికా కళ. ఈరోజు అమెరికా కళ పీడకలగా మారింది. అమెరికా కళ పీడకలగా మారింది. అమెరికాని పీడకలగా అంటున్నారు. అమెరికా పతన దశలో ఉంది, పతనం అయ్యింది. అమెరికా ఆఖరి శ్వాస అంటే అమెరికా సామ్రాజ్యవాదం. అమెరికా ప్రజలు బాగుండాలని అందరూ కోరుకుంటాం. మనం బాగుండాలని కోరుకున్నట్లే అమెరికా జనాలు కూడా బాగుండాలని కోరుకుంటాం. అమెరికాలో ఉన్న మనోళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం. కానీ ఆ కళ అనేది ఈరోజు అమెరికాలో పీడకలగా మారింది. అమెరికా పీడకల మనందరికీ ఎందుకు పీడకల అవుతుంది? ట్రంప్ను ఎందుకు కదిలించి ఇట్లా చేయిస్తుంది అమెరికా పీడకల? అమెరికా పీడకలలో ఉంటే ట్రంప్ చర్యలు ఇలా తయారైంది. అమెరికా పీడకల భయపడుతున్నారు అమెరికన్లు. ఆ భయం తాలూకు ప్రతిబింబమే వాళ్ళు ట్రంప్ను ఎన్నుకోవటం. ట్రంప్ చేస్తున్న ప్రతి పని ఎందుకంటే అమెరికాని ఎలాగైనా కాపాడుకోవాలనే భయం నుంచి చేస్తున్నాడు. దానికి మనం అందరం ఎందుకు భయపడుతున్నాం అంటే కారణం ఒకటే, అమెరికా మీద మనం అందరం ఆధారపడి ఉన్నాం. ప్రపంచం మొత్తం చైనాతో సహా చాలా దేశాలు అమెరికా మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని అమెరికాకి వచ్చిన సంక్షోభం, అమెరికా పీడకల మనందరి పార్టీ పీడకలగా మారింది. ఎందుకంటే ప్రపంచంలో 35 కోట్ల మాత్రమే జనాభా అమెరికాది. కానీ ప్రపంచంలో అతి ఎక్కువ వినియోగం చేసే దేశం అమెరికా. అతి ఎక్కువ వినియోగం. చైనా వాళ్ళు అన్ని సరుకులు ఉత్పత్తి చేస్తే దానిలో పెద్ద ఎత్తున సరుకులు చాలా భాగం పోయేది అమెరికాకి పోతాయి. అమెరికాకి చైనా కనుక అమ్ముకోలేకపోతే చైనాలో చాలా ఫ్యాక్టరీలు మూతపడి చైనాలో నిరుద్యోగం పెరుగుద్ది. భారతదేశం ఐటీ పరిశ్రమ కనుక అమెరికా కాంట్రాక్టులు రాకపోతే భారతదేశంలో ఐటీ పరిశ్రమ దెబ్బతింటే ఇక్కడ లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు దెబ్బతింటారు. పోతే కనుక భారతదేశంలో చాలామంది వాళ్ళ మీద ఆధారపడి నడుస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉన్న మనం చాలామంది ఇక్కడ దెబ్బతింటారు. కాబట్టి అమెరికాకి ప్రపంచంలో అన్ని దేశాలు, వియత్నాం కావచ్చు, మెక్సికో కావచ్చు, ప్రపంచంలో చాలా దేశాలు
అమెరికాకి ఎగుమతి చేసి అమెరికా తింటే బతుకుతాయి చాలా దేశాలు, వాళ్ళకి ఎగుమతి చేసి ఆ ఎగుమతి చేయడం ద్వారా పేద దేశాల్లో ఉద్యోగాలు వస్తున్నాయి, అక్కడ పరిశ్రమలు ఉద్యోగాలు వస్తున్నాయి జనాలకి. అమెరికా తినకపోతే, అమెరికా వాడకపోతే, అమెరికా వినియోగం పోతే ఈ దేశాలన్నింటిలో ఉద్యోగాలు పోతాయి. కాబట్టి అమెరికా పీడకలు అమెరికాదే కాదు, ఈరోజు ప్రపంచానికి అంత పీడకలు ఎందుకైందంటే అమెరికా పత్రం అయితే వీళ్ళందరూ ఎవరికి అమ్మాలి, వీళ్ళందరూ ఉద్యోగాలు ఏం కావాలి, ఏదో పిడకలుగా మారింది. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి సంఖ్యలు కావచ్చు, అలాగే ఇతర విధానాలు కావచ్చు, భారతీయుల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తున్న ట్రంప్ తో ఎందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడలేకపోతున్నారు, ఈ ఇష్యూని కొంత కూల్ చేయలేకపోతున్నారు? అంటే మనం గట్టిగా ఉండాలి. మీరు ఉదాహరణ కొలంబియా అయిందా చెప్పే కదా, ఆయన కూడా గట్టి మాట్లాడాడు. వీళ్ళకి ఒక బలహీనత ఏంటి, కొంత బీజేపీ అండ్ రిపబ్లికన్ పార్టీ, ట్రంప్ నేతృత్వంలో రిపబ్లికన్ పార్టీ మధ్య కూడా బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా. లాస్ట్ టర్మ్లో ట్రంప్ అయినప్పుడు కూడా హౌడీ మోడీకి ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు కదా, అది ట్రంప్కి మోడీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు కదా, ట్రంప్ గెలవాలని చెప్పి ట్రంప్ని గెలిపించండి అని చెప్పి ఆయన మాట్లాడాడు కదా, అక్కడ అంతే మాట్లాడాడు కదా. అంటే వీళ్ళు పార్టీల మధ్య కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు దేశాలకు అతీతంగా మోడీ మితవాద పార్టీ, రైట్ వింగ్ పార్టీ అంటే మితవాదం, తెలుగు వాదం. అలాగే రిపబ్లికన్ పార్టీ ట్రంప్ కూడా మితవాది. వీళ్ళిద్దరి మధ్య భావ సారూప్యత ఉంది కాబట్టి, వీళ్ళిద్దరి మధ్య అలా ఇంకొంది కాబట్టి ట్రంప్ అమెరికా బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనేది వీళ్ళు సహజంగా అనుకుంటూ ఉండొచ్చు. కాబట్టి వీళ్ళు కొంత రాజీ కుదిరినట్టు కనబడుతుంది. పార్టీల మధ్య సంబంధాలు కూడా, వీళ్ళ పార్టీ వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు కూడా చాలామంది నాకు తెలిసి చాలాసార్లు వీళ్ళు అక్కడ రిపబ్లికన్ పార్టీ కాన్ఫరెన్స్లకు వెళ్తుంటారు. వాళ్ళ పార్టీ కాన్ఫరెన్స్కి బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళిన సందర్భాలు నాకు తెలుసుకోండి. అందరికీ తెలుసు, చాలామంది తెలుసు, పెద్ద సీక్రెట్ ఏం కాదు ఇది. ఇట్లా వెళ్తున్నాయి, వీళ్ళు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయి. అమెరికా బాగుండాలని మనం కూడా అంటాం, కానీ అలాగని మనం తగ్గకూడదు అనేది మన అవసరాలు మనం అసలు ట్రంపే ఒకసారి అన్నాడు, ఏమన్నాడు, ఫస్ట్ టర్మ్లోనే అన్నాడు, నేను నా దేశం అవసరాలు, నా అవసరాలు నేను చూసుకుంటా, ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవాలి తప్పితే ఎవరి సంగతి ఇంకోళ్ళు చూడరు అన్నాడు. ఇంతే, మన సంగతి కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడున్న అమెరికా ఫస్ట్ అనే నినాదం కూడా అదే కదా. అంతే, అదే కదా, నేనే ముందు అంటున్నాడు. ఇప్పుడు మనమే ముందు కదా, రెండో వాళ్ళు నాకు నేనే ఎక్కువ, నాకు నా తర్వాతే నువ్వు అన్నప్పుడు మనకు కూడా వాళ్ళు అంతే, నా తర్వాతే వాళ్ళు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మీ ఇల్లు కూడా మాకు అంతే దూరం, అంతే కదా. అది మనం కొంచెం సొంతం చూసుకోవటం రానప్పుడు కొంత నష్టపోతాం. ఏదైనా నేను అనుకోవటం ఏంటంటే, ఆ చైనా విషయంలో కానీ అమెరికా విషయంలో కానీ మనం ఎక్కువ రాజీ ఎవరితో పడాల్సిన అవసరం లేదు. మన సొంతం మనం చూసుకుంటేనే, చైనా ఎలా నిలబడింది ఓ మాటకు వస్తే, తన సొంతం తను చూసుకుంది, తన వ్యాపారం తను చూసుకుంది, ఎదిగింది. ఈరోజు చైనాకి అందరు గౌరవం ఎందుకు ఇస్తున్నారు, చైనా ఏమంటుందో అని ఎందుకు వింటున్నారు? ఇష్టం లేని వాళ్ళు కూడా చైనా ఏమంటుందో అని వింటారు కదా. ఇష్టం లేని వాళ్ళు కూడా, చైనా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చైనా చెప్పిన మాట ఏం చెబుతుందని ఆలకిస్తారు. ఎందుకంటే చైనా తన సొంతగా ఎదిగింది. మన మీద గౌరవం ఉండాలంటే ప్రపంచంలో మనుషులకి మనం గొప్పలు చెప్పుకుంటే రాదు గౌరవం, మనం చెప్పుకుంటున్నామని కాదు. దానికంటే మనం సొంతగా మన కాళ్ళ మీద మనం ఎదిగి ఆర్థికంగా పటిష్టమైన శక్తిగా మనం ఎదిగితే అప్పుడు మన మీద గౌరవం వస్తుంది. మన కాళ్ళ మీద మనం నిలబడి మన శక్తి ఏంటో చూపిస్తే గౌరవం వస్తుంది. మన డీప్ సీక్ వచ్చింది చైనా నుంచి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకు చాట్ బోట్ వీటికి పోటీగా డీప్ సీక్ వచ్చింది, ఓపెన్ ఏఐకి పోటీగా. డీప్ సీక్ చాలా చౌకలో చేశారు వాళ్ళు. డీప్ సీక్ దీన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏదో ఉంది కదా, చౌకలో చేశారు. ప్రపంచం కదిలిపోయింది కదా డీప్ సీక్ రాగానే. అమెరికాలో ఉన్న హైటెక్ కంపెనీల షేర్లన్నీ, నివిడా కంపెనీ షేర్ దగ్గర నుంచి అన్ని కంపెనీల షేర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల షేర్లు, చిప్ కంపెనీల షేర్లు మొత్తం కొలాప్స్ అయిపోయినాయి కదా తెల్లారేసరికి. అట్లాంటిది మన దగ్గర నుంచి కూడా ఉండాలి. మనకి సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లు ఏమన్నా తక్కువ? ఎంతమంది సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లు? సాఫ్ట్వేర్లో మనమే కదా ముందు మొదలైంది. చైనా కంటే మనమే ముందు మొదలయ్యాం. ఏది ఎక్కడ దాని తాలూకు ఇదే ఎక్కడ కనపడుతుంది మన దగ్గర? అమెరికా ఇచ్చే డాలర్లకి పనిచేయటమే కాదు కదా, మనం కూడా సొంతగా ఏదైనా తయారు చేసుకోవాలి కదా. ఇప్పుడు నేరస్తుల అప్పగింతపై కూడా అది ఎప్పుడు ఉండాలి. మన దేశానికి ఆత్మగౌరవం ఉండాలి. అసలు ఎవరో దయాదాక్షిణ్యాల మీద మనం తెచ్చుకోవటం కాదు, మనం అడిగితే ఇచ్చే పరిస్థితి ఉండాలి. పలానోళ్ళు మాకు ఇక్కడ విచారించాలి, మేము వాళ్ళ మీద మాకు అనుమానం ఉందనో, వాళ్ళు తప్పు చేశారు ఇక్కడ ఉంటే మనం అడిగితే రెండో వాళ్ళు కాదనకుండా ఇవ్వాల్సిన అగత్యం వాళ్ళకు ఉండాలి తప్పితే మనం ఏదో వాళ్ళు ఇస్తే తీసుకునే పరిస్థితి మనకు ఉండకూడదని అనుకుంటున్నాం. ఏదైనా సరే, అది వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, ఏదైనా వాళ్ళు ఎవరో ఎస్ అంటే అనేది కాదు. మనం అడిగితే రెండో వాళ్ళు కాదనలేని స్థితి, రెండో వాళ్ళకు కూడా గౌరవం, భయం కూడా మన మీద కూడా ఉండాలి. వాళ్ళ పట్ల మనకు ఉన్నట్లే మన పట్ల కూడా వాళ్ళకు ఉండాలి. అది ఇప్పుడు భారతదేశంలో టెస్లా కార్యకలాపాలకు సంబంధించి అంటే ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్నట్లు ఉంది టెస్లా ఎలాన్ మస్క్ పరిస్థితి. ఆయన ఏదో వ్యాపారం చేసుకుంటానంటే నువ్వు ఇండియాతో వ్యాపారం ఎలా చేస్తావంటాడు. నువ్వు నా ఉద్యోగస్తుడు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ట్రంప్కు ఉద్యోగస్తుడిగా మారిపోయాడు కదా, ట్రంప్కు ఉద్యోగస్తుడిగా మార్చాడు. మూన్ లైటింగ్ ఎలా చేస్తావు అంటున్నాడు. మూన్ లైటింగ్ అదే కదా, నా కంపెనీలో ఉద్యోగం చేసేవాడు సాయంత్రం పోయి ఇంకో కంపెనీలో చేస్తానంటే నేను ఒప్పుకోను. నా కంపెనీకి ఒక్కదానికే పని చేయాలి, నువ్వు రెండో కంపెనీకి పని చేయకూడదు. మూన్ లైటింగ్ అదే కదా. మూన్ లైటింగ్ అంటే ఏంటంటే ఒక కంపెనీలో పనిచేసే వ్యక్తి తన ఖాళీ సమయంలో ఇంకో కంపెనీకో ఇంకో
ఒక ఇండస్ట్రీకో పనిచేస్తే అది మూన్ లైటింగ్ అంటారు. మూన్ లైటింగ్ చాలా కంపెనీలు ఒప్పుకో, ఎందుకంటే నా కంపెనీ రహస్యాలు బయటికి పోతాయనో, ఇతను లాయల్టీ సిన్సియర్గా ఉండడు ఇక్కడనో ఒప్పుకో. అట్లాగే ఎలన్ మస్క్ పోయి ట్రంప్ దగ్గర ఉద్యోగంలో చేరాడు కదా, ట్రంప్ పక్కన చేరితే చాలని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి అతనితో ఉండి చేరాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్, నువ్వు అమెరికాలో వ్యాపారం చేయాలి కానీ నా దేశంలో నువ్వు నా ఉద్యోగస్తుడు నాకు పోయి నువ్వు అమెరికాలో ఇండియాలో ఎట్లా చేస్తావు, టెస్లా అక్కడ ఎందుకు పెడతావు అంటున్నాడు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి, తగాదాలు అవుతాయి, నేను గ్యారంటీ చెబుతున్నా కదా. ఎలన్ మస్క్ ట్రంప్ మధ్య ఏదో పాయింట్లో రప్చర్ అవుద్ది, బ్రేక్ వస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఈగోయిస్ట్లే, ఇద్దరు తెలివైన వాళ్ళనే అనుకుంటారు. ఎవరైనా తెలివైన వాళ్ళు వేరే విషయం. తర్వాత ఇద్దరి ప్రయోజనాలు కూడా భిన్నమైనవి. ఎందుకంటే ట్రంప్ ప్రయోజనాలు ఎలన్ మస్క్కి టెస్లా కంపెనీ చైనాలో పెద్దది, చైనాలో చాలా వ్యాపారం ఉంది. చైనాకి ట్రంప్కి చొక్కెదురు, చైనాలో ఎందుకు చేస్తావు అంటాడు. రేపు పొద్దున్న చైనా మాత్రం ఎందుకు పోయావు వచ్చేయంటాడు. చైనాలో వ్యాపారం వదులుకొని వస్తే టెస్లా కంపెనీ ఏమవుద్ది, టెస్లా కంపెనీ వ్యాపారంలో ఎక్కువ భాగం చైనాలో ఉంది. మరి ఆ వ్యాపారాన్ని ఎక్కడ ఫిల్ చేసుకోగలడు అతను. అలాగే ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య కూడా ఎలకాలం సాగేది కాదు ఇది. సో టెంపరీగా ఈ ఎలన్ మస్క్కి కొంత హ్యాపీగా ఉంది. చాలా మన వ్యాపారస్తులు అందరిలో మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ కంటే, అమెజాన్ ఇంకో వాళ్ళకంటే, ఫేస్బుక్ వీళ్ళకంటే, వీళ్ళందరి మధ్యలో తను ఒక తారగా వెలుగుతున్నాడు, ట్రంప్కి తాలూకు రైట్ హ్యాండ్ లాగా. కాబట్టి అదే ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ అది ఎలకాలం సాగదు. అధ్యక్షుడు ట్రంపా ఎలన్ మస్క్ అనే టాక్ అది అంతే. ట్రంప్ కూడా మనం చెప్పాడు, నేనే అధ్యక్షుడు అనే మాట ఐఎమ్ ఇన్ ఛార్జ్ అన్నట్టు చెప్పాడు కదా. అప్పుడు ఎప్పటి నుంచో వచ్చింది. ట్రంప్ గెలిచిన తర్వాత మొదటి నెలలోనే, జనవరి నెలలోనే ఏమొచ్చిందంటే ఎలన్ మస్కే అన్నీ నడిపిస్తున్నాడు అనేది. అది కూడా ఈగో క్లాష్ వస్తుంది. అసలు ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఎలన్ మస్క్ని ప్రెసిడెంట్ అని అన్అఫీషియల్గా క్రెడిట్ మొత్తం ఆయన ఖాతాలో పోతే ఒప్పుకోడు కదా ట్రంప్. ఈగో క్లాష్ వస్తుంది. వీళ్ళ మధ్య ఎప్పటికైనా చెడిపోయేది, అది నడిచేది కాదు. ఎందుకంటే ఎలన్ మస్క్ ట్రంప్కి ఎన్ని వ్యాపారాలు ఉన్నా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మెయిన్ పాత్ర అతనిది అదే. కానీ ఎలన్ మస్క్ మెయిన్ పాత్ర, వ్యాపారస్తుడి పాత్రే మెయిన్ పాత్ర. కానీ ఆ మెయిన్ పాత్ర వదిలిపెట్టి రాజకీయాలు మెయిన్ పాత్రగా చేస్తున్నాడు ట్రంప్, ఎలన్ మస్క్. అది ఎలకాలం నడవదు. తన మెయిన్ పాత్ర అయిన వ్యాపారానికి ఇబ్బంది వస్తే, లేకపోతే తన ఇగో కనుక సాగకపోతే అక్కడ గ్యారంటీగా దే విల్ ఫాల్. పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి, అస్తిత్వానికే ప్రమాదం వస్తే దే విల్ ఫాల్, ఏమైనా కదులుతాయని. అది దే విల్ ఫాల్ అపార్ట్. వాళ్ళు ఎలకాలం కొనసాగలేరు ఇలా. ఇప్పుడు ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పుతానని ఒక పక్కన చెప్తూ, ఇంకోవైపు రష్యా వైపు మొగ్గు చూపడం, అంటే పుతిన్ తో ఒక ఫ్రెండ్షిప్ తో ఒక అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మ్యాన్ లాగానే వ్యవహరిస్తున్నారా ఈ ఇష్యూలో కూడా? అదే ఇప్పుడు జెలెన్స్కీ నేను మొదటి నుంచి జెలెన్స్కీ యుక్రెయిన్ రష్యా వారు మొదలైనప్పుడే నేను మొదట్లోనే చెప్పాను. అప్పట్లో చాలా టీవీ డిబేట్లు నడిచినాయి. తర్వాత పెద్ద దాని మీద నడవలేదు కానీ టీవీ డిబేట్లు అప్పట్లో చాలా డిబేట్లు, TV9, 10 టీవీ, ముఖ్యంగా ఈ 2 ఛానల్స్లో చాలా డిబేట్స్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను యుక్రెయిన్ రష్యా వారు. అప్పుడే చెప్పాను. అలాగే iDreamsలో కొన్ని వీడియోలు చేశాం. iDreams అనేది ఒక దానిలో వీడియోలు దానిలో నేను జెలెన్స్కీ ఒక పిరికివాడు, జెలెన్స్కీ నష్టం చేస్తున్నాడు యుక్రెయిన్కి, ఆఖరికి యుక్రెయిన్ ఓడిపోద్ది యుద్ధంలో, సర్వనాశనం చేస్తున్నాడు జెలెన్స్కీ అనేది అప్పట్లోనే వీడియోలు ఉన్నాయి. ఎవరైనా ఎతికితే కనుక మీరు ఎత్తుకుంటే చెప్పే కదా పలానా చోట్ల ఉన్నాయి. ఆ వీడియోలో చెప్పిందంతా సారాంశం ఇప్పుడు అదే జరుగుతుంది. జెలెన్స్కీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏమంటున్నాడు, అమెరికా కనుక మాకు సపోర్ట్ చేయకపోతే మా పని కథం అన్నాడు. మొన్న అన్నాడు. సపోర్ట్ చేయటం అమెరికా వదిలేసింది అర్థంతరంగా. ఇది జరుగుద్దని ఎప్పటి నుంచో కనపడుతుంది. అమెరికా వీడిని వాడుకుంటుంది. వీడిని అని ఎందుకంటున్నానంటే ట్రంపే అన్నాడు, కమెడియన్, ఒక యావరేజ్ టైపు కమెడియన్ అన్నాడు, సూపర్ కమెడియన్ కూడా అలా ఒక యావరేజ్ కమెడియన్, అతను అంతకంటే ఏముందన్నాడు. వాడనే అంటున్నా. సర్వనాశనం చేసి పడేశాడు యుక్రెయిన్ని. అమెరికా నమ్ముకొని రష్యాని ఏదో వీకెండ్ చేయాలనే అమెరికా ప్రయత్నంలో పావుగా పడి యుక్రెయిన్ని సర్వనాశనం చేసి యుక్రెయినియన్లు చల్లాచెదురైపోయి ఆ దేశంలో లక్షలాది మంది దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆ దేశం బూడిదైపోయి ఒక రకమైన శ్మశానంలాగా తయారయ్యి ఆ దేశంలో 18% భూభాగం ఈరోజు రష్యాకి అది కోల్పోయి ఆ భూభాగం పోయింది. ఒప్పందం చేసుకుని ఆ భూభాగం ఇక రాదు. ఇక అదే కదా ఇప్పుడు కనపడుతుంది. ఆ భూభాగం జాలనట్టు ఏమైంది మీకు? ట్రంప్ ఏం అడుగుతున్నాడు ఇప్పుడు? యుక్రెయిన్లో మినరల్స్ ఉన్నాయి, రేర్ మినరల్స్, 17 రకాల మినరల్స్ ఉన్నాయి ప్రపంచంలో. రేర్ ఎర్త్స్, లిథియం, ఇట్లాంటివి కొన్ని, అవన్నీ చాలా హై టెక్నాలజీ వాడతారు. హైటెక్ పరిస్థితి చైనాలో ఎక్కువ ఉంది అది. ఆ రేర్ మినరల్స్, మెటల్స్ అవి హైటెక్ కంపెనీలు వాడతాయి. హైటెక్ చిప్స్ కానీ ఇట్లాంటివి తయారు చేయడానికి టెక్నాలజీ కోసం అవి వాడతారు, తయారీ కోసం. అట్లాంటి రేర్ మినరల్స్ యుక్రెయిన్లో తవ్వుకునే రైట్ మాది అంటున్నాడు ట్రంప్. అంటే యుక్రెయినియన్లు కాదు, యుక్రెయిన్ అనే దేశం యుక్రెయినియన్ పౌరులది కాదు, నిర్ణయాలు తీసుకోగలిగింది వాళ్ళు కాదు. 18% ఆక్రమించుకున్న రష్యా నిర్ణయాలు తీసుకుంటుంది ఆ భూభాగం మీద. ఇంకా కావాలంటే ఇంకా ఆక్రమించుకుంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో, దాని దుస్థితిలో. అమెరికా వాడు వచ్చి వాడి ఇష్టానుసారం ఇక్కడ తోకుపోతాడు. యుక్రెయిన్ ఏముంది దేశంగా? సర్వనాశనం చేశాడా లేదా జెలెన్స్కీని? నేను అనుకోవటం ఈ పరిణామాలు పూర్తిగా పరిపక్వం అయిన తర్వాత జెలెన్స్కీ రష్యాకి భూభాగాన్ని కోల్పోద్ది, అమెరికా వాళ్ళు వచ్చి ఇక్కడ తోకోవటం మొదలు పెడతారు మినరల్స్.
జెలెన్స్కీని ఎవరో కాదు, రష్యన్లు ఏం చేయరు, అమెరికన్లు ఏం చేయరు, యుక్రెయిన్ ప్రజలే వేలేస్తారు. ఇంకేమైనా జరగచ్చు జెలెన్స్కీకి. ఒక రకంగా ఈ ఇన్సిడెంట్ ప్రపంచానికి ఒక ఉదాహరణగా యుక్రెయిన్ ప్రజలు తిరగబడతారు. నేను చెప్తున్నా కదా, యుక్రెయిన్ ప్రజలే జెలెన్స్కీ మీద తిరగబడతారు. సర్వనాశనం చేశాడు యుక్రెయిన్ని. ఒక రకంగా ఈ ఇన్సిడెంట్ ప్రపంచానికి ఒక ఉదాహరణగా ఉదాహరణ కాదు, ఆ రోజు స్పష్టంగా కనపడుతుందండి. నేను చెప్తే కూడా ఆ రోజు కొంతమంది వేరే అనుకుని ఉండొచ్చు, కానీ నేను స్పష్టంగా చెబుతున్నా, యుద్ధం గెలవదు, జెలెన్స్కీ ఓడిపోతాడు. అంతిమంగా జెలెన్స్కీని యుక్రెయినియన్లే తరిమి కొడతారు, యుక్రెయిన్ ప్రజలే జెలెన్స్కీని తరిమి కొడతారు, ఆఖరికి జరుగుద్ది అనేది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇప్పుడు ఏది మాట్లాడుతున్నానో అప్పుడు కూడా ఇదే మాట్లాడాను నేను. ఏంటంటే యుద్ధం తెచ్చిపెట్టుకున్నాడు, కొరివితో తలగొక్కున్నట్టు. నాటోలో చేరతానని చెప్పి అమెరికా, రష్యా పక్కన వచ్చి నాటో చేరితే రష్యా ఎందుకు కూరుకుంటుంది? నువ్వు రష్యాను ఆనుకుని సరిహద్దులో ఉన్న దేశంలో యుక్రెయిన్ తీసుకెళ్ళి నేను నాటోలో చేరుస్తానంటే, నాటో వచ్చి సరిహద్దుల్లో కూర్చుంటే రష్యా ఎందుకు ఒప్పుకుంటుంది? నువ్వు ఆ మాట అంటం ద్వారా రష్యాని తెచ్చగొట్టి యుద్ధం తెచ్చుకొని సర్వనాశనం చేసి యుక్రెయిన్ ఈరోజు నాటోలో చేరలేకపోయావు. నాటోలో చేరావపోని కనీసం యూరోపియన్ యూనియన్లో చేరావా? ఎవడు నిన్ను తీసుకోవడానికి దగ్గరగా లేరు ఈరోజు. ఇప్పుడు గాజా విషయానికి వస్తే, అక్కడ ఉన్న 20 లక్షల మందిని ఖాళీ చేయించి ఒక ఎంప్లాయ్మెంట్ హబ్గా మార్చాలి, ఒక బీచ్గా మార్చాలి అంటే ఒక రియల్ ఎస్టేట్ కార్యక్రమాలకి అవసరమైన ఒక ప్లేస్గా చూస్తున్నారు. కానీ పాలస్తీనియన్ల మనోభావాలు, వారి పోరాటం ఇవేమీ పట్టమంటారా? అది మెయిన్ ఫ్యాక్ట్. అది పాలస్తీన్ వాళ్ళ భూభాగం, అక్కడి నుంచి వాళ్ళు నెట్టివేయబట్టం అంటే వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు కోల్పోవటం, వాళ్ళ ఆత్మను వాళ్ళు కోల్పోవటం. కాబట్టి అది జీవన్మరణ సమస్య వాళ్ళకి. కాబట్టి అదొకటి, అది మెయిన్ ఇష్యూ. దాంతోపాటుగా ట్రంప్ అంతగా ఉదారంగా వాళ్ళకేదో ప్యాలెస్లు కట్టి పెడతానంటున్నాడు కదా, గాజాలో ప్యాలెస్లు బ్రహ్మాండంగా భూతల స్వర్గాన్ని సృష్టిస్తానంటున్నాడు. నేను ముందు చెప్పాను ఇంటర్వ్యూలో మొదట్లో, అమెరికాలో తిండి లేని వాళ్ళు ఇళ్ళు లేని చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ చేసుకో ముందు. లెట్ ట్రంప్ బిల్డ్ హౌసెస్ ఫర్ ఆల్ ద హోమ్లెస్ ఇన్ అమెరికా. గాజా పోయి మీరు ఇల్లు కట్టక్కర్లా, ప్యాలెస్లు కట్టక్కర్లా, గాజాని భూతల స్వర్గం చేయక్కర్లా. అమెరికాలో ఆకలితో నకలకలాడతా అన్నం కోసం క్యూలలో నుంచి ఉంటున్న 4.5 కోట్లు 5 కోట్ల మందికి ఇంకా పెరుగుంటారు. ఇప్పుడు వాళ్ళకి రోజు ఆహారం గ్యారంటీ చేయి, పని గ్యారంటీ చేయి. అలాగే వాళ్ళకి నిల్వ నీడలేక కార్లలో రోడ్ల పక్కన చలిలో పండుకుంటున్న వాళ్ళకి ఇల్లు కట్టిపెట్టు. అమెరికాలో చేసుకో ముందు. అక్కడ జాతకాన్ని ఇక్కడ చేస్తానని చెబుతున్నాడంటే వ్యాపారం చేస్తానంటున్నాడు గాజాలో. ఇప్పుడు గ్రీన్లాండ్ కావాలంటే కావచ్చు, అది ఒక వ్యూహం అని చెప్తున్నారు. ఇది నాకు కూడా కొంచెం రీజనబుల్ అనిపించింది. గ్రీన్లాండ్ ఇచ్చేయన్నాడు. గ్రీన్లాండ్ ఎందుకు ఇచ్చేయంటే, మీకు యూరోప్, రష్యా నుంచి కానీ ఇటు నుంచి కానీ అమెరికాకి థ్రెట్ వస్తే గ్రీన్లాండ్ మీద నుంచి రావాలి. అంటే నార్త్ పోల్ ఉంది కదా, ఉత్తర ధ్రువం, అటు నుంచి అమెరికాలోకి ఎంటర్ అవడానికి అవకాశం ఉంది. ఆ గ్రీన్లాండ్ అదంతా నార్త్ పోల్లో ఉంటుంది. గ్రీన్లాండ్ డెన్మార్క్లో ఉంది, అది నార్త్ పోల్లో ఉంటుంది. ఆ గ్రీన్లాండ్లో పెద్ద సెక్యూరిటీ లేదు, డెన్మార్క్ పెద్ద సెక్యూరిటీ పెట్టల. గ్రీన్లాండ్ ఒక అబాండన్డ్ ఏరియా, ఊరికే అలా ఉంటుంది, అది అంతే, అక్కడేముండదు. ఈ మధ్యకాలంలో అటు నుంచి ఎవరైనా వస్తే మా దేశం మీదకి మా ప్రమాదం కదా అని ట్రంప్ మాట్లాడితే వాళ్ళు ఏదో కొన్ని పెంచారు, పహారా పెంచారు. కానీ ఎంత నామమాత్రంగా పెంచారంటే, వాళ్ళు పెంచిన లిస్టులో అమెరికాకి ట్రంప్కి రాసి పంపిన లిస్టులో ఏం పంపారంటే, కొద్దిగా 2 షిప్పులు కొత్తగా ఏదో పహారాకి పెట్టి, దాంతోపాటు 2 స్లెడ్జ్ డాగ్స్ లాగే బండ్లు ఉంటాయి కదా, స్లెడ్జ్ డాగ్స్ లాగే బండ్లు 2 పెట్టాము, ఇవి కూడా పంపారు. దాంతో నవ్వాడు ట్రంప్. ఎవరైనా నవ్వుతారు. 2 స్లెడ్జ్ డాగ్స్ అంటే తెలుసు కదా మీకు, ధ్రువ ప్రాంతంలో కుక్కలు లాగే బండ్లు ఉంటాయి, కుక్కలు లాగుతాయి బండ్లని, దాని మీద కూర్చొని ఎస్కిమోస్ వీళ్ళు అక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళు వాటి మీద వెళ్తారు ఐస్లో ప్రయాణానికి. అది అట్లాంటి 2 కుక్కల్లాగే బండ్లు పెట్టి, దాంతో రష్యా నుంచి వచ్చే సైన్యాన్ని వాటిని ఆపుతాను, ఇదే ఇక్కడ కాపలా పెట్టానంటే నవరా? అది నిజమే. అది రష్యా నుంచి కానీ ఎప్పుడైనా దాడి జరిగే ప్రమాదం ఉందనేది అమెరికాకి కొంత సెక్యూరిటీ టైటన్ చేస్తానంటున్నాడు. కానీ దానికోసం గ్రీన్లాండ్ ఎలా అడుగుతావు? గ్రీన్లాండ్ ఏమంటుంది, పోనీ నువ్వే పెట్టుకో అంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అమెరికా క్యాంప్ ఉంది అక్కడ, అమెరికా మిలిటరీ క్యాంప్ ఉంది అక్కడ. గ్రీన్లాండ్లో అమెరికా మిలిటరీ క్యాంప్ ఉంది. దాన్ని ఇంకా పెంచుకోమని చెప్పొచ్చు. గ్రీన్లాండ్ అదే చెప్పుద్ది, బహుశా అంతకంటే ఏం చెప్పదు, నేను తెలియదు. కానీ ఆల్రెడీ మిలిటరీ క్యాంప్ ఉంది, దాన్ని నువ్వు పెంచుకో, అంతేగాని గ్రీన్లాండ్ మొత్తాన్ని నాకు ఇచ్చేయమంటే, అదే సార్వభౌమాధికారం. డెన్మార్క్ నుంచి ఒక మొక్క నాకు ఇచ్చేయమంటే ఎట్లా? భారతదేశం నుంచి ఏదైనా తీసేయమంటే ఎవరికైనా ఇస్తాము మనం? అట్లాగే వాళ్ళకు డెన్మార్క్ వాళ్ళకు కూడా కోపం వస్తుంది, అలా అడుగుతున్నాడు. పోయి కెనడాని ఏమంటాడు, కెనడాని వచ్చి నా దేశంలో ఓ రాష్ట్రంగా చేరు, నువ్వు ఇంకా నీకు దేశం ఎందుకు, నా రాష్ట్రం అంటాడు. పనామా కెనాల్ దగ్గరికి పోయి చైనా వాళ్ళకి ఏంటి, నువ్వు అక్కడ ఆధిపత్యం, చైనా వాళ్ళకి చౌకగా ఇస్తున్నావు పనామా కెనాల్ రవాణా వ్యవస్థ, నాకేమో ఛార్జీలు వసూలు చేస్తున్నావు, పనామా కెనాల్ నాకు ఇచ్చేయి, నేను కదా నీకు ఇచ్చింది, అది ఒకప్పుడు నాదే కదా, నేను నీకు ఇచ్చాను, నాది నాకు ఇచ్చే అంటాడు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, ఈ మధ్యకాలంలో వచ్చిన రీజనబుల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ప్రపంచాన్ని ట్రంప్ 3 ఏరియాలుగా చూస్తున్నాడని. ఒకటి చైనా, ఆసియా ప్రాంతం, చైనా డామినేషన్లో ఆసియా ప్రాంతం, చైనా అడ్డా, అది చైనా సామ్రాజ్యం అంటే నిజంగా రాజ్యం అని కాదు,
చైనా పలుకుబడి కింద ఉండే ప్రాంతంగా ఆసియా ప్రాంతం ఇక్కడ ఇటు పక్క, మధ్యలో యురేషియా, యూరోప్ ప్లస్ ఏషియా, దానిలో రష్యా ఆధిపత్యంలో యురేషియా ప్రాంతం, తర్వాత అమెరికా ఆధిపత్యంలో తన ప్రాంతం అంటూ వేరే పెట్టుకున్నాడు తను. మొత్తం ప్రపంచాన్ని ఈరోజు ఇక్కడ డామినేట్ చేయలేం కాబట్టి, మన పని అయిపోయింది కాబట్టి 3 ప్రాంతాలుగా ప్రపంచాన్ని పంచుకుందాం. చైనా ఆసియా ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తుంది, రష్యా యూరోప్ మీద, ఆ యురేషియన్ ప్రాంతం, ఏషియా అంటే సైబీరియా ఈ ప్రాంతం మీద, ఆ ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తుంది. అమెరికా సౌత్ అమెరికా మీద అంటే లాటిన్ అమెరికా మీద, పనామా కెనాల్ కనుక స్వాధీనం చేసుకుంటే చైనా అటు నుంచి వ్యాపారం చేసుకునే అవకాశం తగ్గుద్ది లాటిన్ అమెరికా ఇది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తే తన ఆధీనంలోకి వస్తుంది లాటిన్ అమెరికా. అలాగే గ్రీన్లాండ్ నుంచి రష్యా సైన్యాలు వచ్చే అవకాశం లేకపోతే అక్కడి నుంచి తన భూభాగం సపరేట్ అయిపోయి తనకి సెక్యూరిటీ. అలాగే కెనడా తనతో కలిస్తే ఒక గట్టి ప్రాంతం. అట్లా 3 ప్రాంతాలుగా 3 జోన్లుగా ప్రపంచాన్ని విభజించి పంచుకుందాం అనే లెక్కలో మాట్లాడుతున్నాడు. ఇది కళ, అది అంత ఈజీగా సాధ్యం కాదు. ఇంతగా కలిసిపోయిన తర్వాత, టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత, ప్రయాణాలు ఇంత టైము తగ్గిపోయి వేగం పెరిగిన తర్వాత ఆయన కోరిక నెరవేరదు. కానీ బహుశా ఆయన కోరిక అయితే ఇదనేది 3 జోన్లుగా ప్రపంచాన్ని విభజించుకొని ఆయన అడిగింది కారణం కూడా అది. ఈ మొత్తం ఇష్యూలో ఇప్పుడు ఇరాన్ని హెచ్చరించడం కావచ్చు, పనామా ఇష్యూ కావచ్చు, మీరు చెప్పినట్టు ఒక అమెరికా విస్తరణవాదం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. విస్తరణవాదం కంటే ఆత్మరక్షణవాదం ఎక్కువ ఉంది ఇప్పుడు. విస్తరణవాదం కాలం అయిపోయింది. అమెరికా ఇంకేం విస్తరణవాదం చేయలేదు. ఆ గాజాలో ఒక చోట ఏదో అంటే ఇజ్రాయెల్తో ఉన్న అత్యంత దగ్గర సంబంధం దృష్ట్యా మాట్లాడుతున్నారు. కానీ ఈ అమెరికా ఆక్రమణ చేసే స్థితిలో లేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోవటం హడావుడిగా సర్దుకుని వెళ్ళిపోయారు. మా మూల మేము పరిమితంగా కూర్చొని ఉంటాం, మేము ఎవరి జోలికి రాము, మా మూల మమ్మల్ని బతకనివ్వండి, మా లాటిన్ అమెరికా మా మూల, మా గ్రీన్లాండ్లోంచి మా మూలకి ఎవరు రాకుండా గ్రీన్లాండ్ మాకు ఇవ్వండి, కెనడా మేము కలిసి మేము కొంచెం బలంగా ఉండాలంటే కెనడా మాతో గెలవాలి, తప్పితే మా మూల మేము బతుకుతాము, మా మూల మేము వేలుకుంటాము, తప్పితే మా మూలకి ఎవరు రాకండి అంటం కోసం తప్పితే ఇది విస్తరణవాదం కాదు, ఆత్మరక్షణవాదం. అమెరికా సామ్రాజ్యవాద యుగం ముగిసిపోయింది. పాపారావు గారు, ఇప్పుడు ట్రంప్ విషయానికి వస్తే మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు ఎవరైనా కూడా 100 days పరిపాలన గురించి రివ్యూ చేస్తాం జనరల్గా. కానీ మనం 30 daysలో ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇన్ని డ్రాస్టిక్ డెసిషన్స్ వల్ల. పూటకో మాట అంటే నిలకడలేని మనస్తత్వము, రోజుకొక డెసిషను, ఆ డెసిషనే ఆ రోజులోనే 4 సార్లు మార్చడం. అంటే కెనడా మెక్సికో పైన ట్యాక్స్ విధించి ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా దాన్ని మధ్యాహ్నానికే మార్చుకోవడం. అంటే అక్కడ కొన్ని జరిగింది, మధ్యాహ్నానికి మార్చుకున్నాడు. కానీ ఆ మధ్యలో జరిగింది ఏంటంటే కెనడా మెక్సికో కొంత తగ్గినాయి అనే దాని మీద మళ్ళీ కొంత నెల టైం ఇచ్చాడు, ఏదో అట్లా టైం ఇచ్చాడు. అట్లా ఏంటంటే నిమిషానికి ఒకటి మారుస్తున్నాడు అనేది అన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు. అతను ఎదుటివాడు బ్లింక్ చేయగానే తను కూడా వెనక్కి తగ్గుతున్నాడు. ఎవరు హూ బ్లింక్స్ ఫస్ట్, అదేగా చెప్పాను, హూ బ్లింక్స్ ఫస్ట్. ఎదుటివాడు భయపడ్డా లేదా, భయపడి కొంచెం తగ్గుతున్నాడు అనుకున్నప్పుడు తను అవకాశం ఇస్తున్నాడు రెండు వాళ్ళకి. అట్లా ఏంటంటే మరీ ఇన్కన్సిస్టెంట్గా అనేది మనం అనుకోవటమే. కానీ అట్లేం కాదు. అతను వ్యాపార శైలి, అతనికి 2-3 టెక్నిక్స్ ఉన్నాయి అతని దగ్గర, అంతే. జీనియస్ కాదు, ట్రంప్ ఈజ్ నాట్ ఏ జీనియస్. మీరు ఫస్ట్ లో చెప్పినట్టు జీనియస్ కాదు, బట్ 2-3 కిటుకులు బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించడం, ఇట్లాంటి దానికి హూ బ్లింక్స్ ఫస్ట్ లాంటి కొన్ని ఎత్తుగడలు. ఇప్పుడు అమెరికా ఇంత బలహీనపడ్డా అమెరికా తింటే కానీ మనం బతకలేమని ఆ చిన్న దాన్ని అడ్డం పెట్టుకుని ఇన్ని చేస్తున్నాడు అతను. మీరు కనుక నా జోలికి వస్తే మీరు నాకు అమ్ముకునే అవకాశం లేకుండా చేస్తాను మీకు. మీరు కనుక నేను అన్న మాట వినకపోయేటట్లయితే ఏ కొలంబియానో, ఏ మెక్సికోనో, ఇంకో దేశమో, ఇంకో బ్రెజిలో నా మాట వినకపోతే మీరు నా దేశానికి అమ్ముతున్నారు కదా చాలా, దానివల్ల మీ దేశంలో పరిశ్రమలు నడుస్తున్నాయి కదా, ఉద్యోగాలు వస్తున్నాయి కదా, అవి మొత్తం పోతాయి. దీని మీద బతుకుతున్నాడు. అమెరికా తినాలి కాబట్టి నేను తింటే కానీ మీరు బతకరు కదా, నేను తింటాం ఆపేస్తాను, నేను నీ దగ్గర నుంచి రానివ్వను, నీకు కొన్నాం అనే బెదిరింపు మీద బతుకుతున్నాడు. టెంపరీగా విడివిడిగా బెదిరిస్తున్నాడు. చూడండి, ప్రపంచం అంతటిని ఒకేసారి బెదిరించలేడు. ఇప్పుడు మొత్తం మీద నెల రోజుల పరిపాలన ఇలా ఉంటే ఇక 4 ఏళ్ల తర్వాత మనం ఎట్లా ఊహించవచ్చు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిజాస్టర్ ఫర్ ట్రంప్. ప్రపంచానికి కూడా ఇబ్బందికరం ఉంటుంది, చాలా ఇబ్బందికరం. కానీ ప్రపంచం ఆల్రెడీ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న దేశాలు, చైనా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వియత్నాం ఉంది, బంగ్లాదేశో లేకపోతే ఇంకో మెక్సికోనో, ఈ దేశాలన్నింటిలో పరిశ్రమలు ఉన్నాయి. అమెరికాలో ఏం లేవు కదా, ఇప్పుడు పెట్టాలంటే అవ్వదు కదా. ట్రై చేస్తున్నాడు అమెరికా పరిశ్రమలు తెచ్చుకోవాలి వెనక్కని, అవి అంత ఈజీగా రావు. ఎందుకంటే అమెరికాలో లేబర్ కాస్ట్లీ. కాబట్టి అమెరికా కంటే ఇతర దేశాల పరిస్థితి ఏదో ఒక రోజు మెరుగ్గా ఉండదు. అమెరికాకి ఇది డిజాస్టర్ ఖచ్చితంగా. ఇతర దేశాలు టెంపరీగా, ఫర్ ఎగ్జాంపుల్ 2008లో అమెరికాలో క్రైసిస్ వచ్చింది. దాని క్రైసిస్ వచ్చినప్పుడు అమెరికా కొనుగోలు శక్తి పడిపోయింది. అప్పుడు చైనాను తీసుకున్న నిర్ణయం ఏంటంటే మనం అమెరికాకి ఎక్కువగా అమ్మలేం కాబట్టి ఇక్కడి నుంచి, ఎందుకంటే అమెరికాలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, ఆదాయాలు పడిపోయినాయి కాబట్టి అమెరికాకి బాగా అమ్మలేం కాబట్టి ఏం చేయాలి, మనమే తినాలి ఎక్కువ అని తన దేశంలో మినిమం వేజెస్ పెంచింది, తన దేశ ఉద్యోగస్తుల జీతాలు పెంచింది. ఇట్లా తన కొనుగోలు శక్తి తను పెంచుకుంది. అట్లా ఈ దేశాల్లో కనుక మనం ఎక్కడైతే ఉత్పత్తి ఉందో ఆ దేశాల్లో కనుక కార్మికుల వేతనాలు ఇట్లా పెరిగి కొనుగోలు శక్తి పెరిగితే ఆ దేశమే కన్జ్యూమ్ చేసుకుంటుంది ఎంతో కొంత. చైనా లాంటి దేశాలు తట్టుకొని నిలబడగలవు.
సొంతగా ఎక్కువ పరిశ్రమలు ఉన్న దేశాలు అట్లాంటి కొన్ని దేశాలు ఏదైనా. కాబట్టి అమెరికాకే పెద్ద వినాశనం వెయిట్ చేస్తుంది. అమెరికా అంటే దేశం అట్లా అవ్వాలని మనం కోరుకోం, కానీ ఆల్రెడీ దెబ్బతిన్న దేశం అమెరికాకి పీడకలుగా మారిన తర్వాత ఆ పీడకలని మళ్ళీ ఎట్లయినా రివర్స్ ఎవరికైనా ఉండేదేగా. ఒకసారి బాగా బతికిన వాళ్ళకి ఎట్లాగైనా మళ్ళీ వెనక్కి వెళ్ళాలనేది, అట్లాగే బతకాలనే కోరిక కొద్దీ చివరి ఆ గ్యాంబుల్, చివరి లాస్ట్ గ్యాంబిట్ అంటాం, లేకపోతే గ్యాంబుల్ అంటాం, చేస్తున్నాడు ట్రంప్. బహుశా ఇది ఖచ్చితంగా 99%, 100% కూడా ట్రంప్కి అనుకూలంగా ముగియదు. సో హై స్పీడ్కి ఖచ్చితంగా బ్రేక్స్ పడతాయి అంటే. బ్రేక్స్ అంటే అతనే వినాశకరంగా అవుతాడు. ఎటుకుడి అమెరికా ప్రయాణం ఆ దిశగానే ఉంది, మెల్లమెల్లగా జరిగేది పతనం. ట్రంప్ హయాంలో ఒకసారి పెద్ద థర్డ్ చూడాలి ముందు ముందు అంటే పరిస్థితులు ఎట్లా చూడాలంటే వీఆర్ ఉంటాయో. నాట్ హ్యాపీ అబౌట్. Yes. మనం సంతోషంగా ఉన్నామని కాదు. Yes. అమెరికా ప్రపంచాన్నంతా ఎన్నాళ్ళు డామినేట్ చేసి తన డాలర్ బలంతో ప్రపంచం తన సొంతగా ఉత్పత్తి లేకుండా తన సొంత ఆర్థిక వ్యవస్థ అనేది తనకంటూ ఏమి లేకుండా కూడా ప్రపంచం నుంచి అన్నీ కొనుక్కొని తన ఇష్టమైన అన్ని డాలరు కాగితం కరెన్సీ బలం మీద బతికింది. అది అయిపోయింది, పేపర్ టైగర్ అయిపోయింది. నన్ను సంతోషించు, అమెరికా కూడా రేపు పొద్దున బాగుండే వ్యవస్థ రావాలని కోరుకోవాలి. ఎస్ అండి, యుఎస్ విషయాలకు సంబంధించి చాలా చక్కగా ఇన్ఫర్మేటివ్గా చెప్పినందుకు, స్టూడియోకి వచ్చి మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.